మనం ఆర్టికల్ 20 తెలుసుకున్నాం. సో ఇవాళ ఆర్టికల్ 21 ప్రాబబ్లీ ది మోస్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్ ఇన్ ఫండమెంటల్ రైట్స్ లో మోస్ట్ ఇంపార్టెంట్ ఇదే. ఎందుకంటే ఇది ఏం చెప్తుంది? రైట్ టు లైఫ్, అంతే కదా. లైఫ్ కి మించింది ఇంకేముంది? ఒక వ్యక్తికి ఉన్న హక్కుల్లో బతకగలిగే హక్కుకు మించిన హక్కు ఏమైనా ఉందా? రైట్ టు ఈక్వాలిటీ తీసుకోండి, ఏది తీసుకోండి, అవన్నీ దీని తర్వాతే వస్తాయి. అందుకని మోస్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్ ఏది అంటే ఇది చెప్తారు. మోస్ట్ ఇంపార్టెంట్ రైట్, ఫండమెంటల్ రైట్ ఏది అంటే ఆర్టికల్ 21, రైట్ టు లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీ. ఇట్ టాక్స్ అబౌట్ టూ థింగ్స్, రైట్ టు లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీ. అయితే ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, గుర్తుపెట్టుకోండి, ఈ పర్సనల్ లిబర్టీ అనే పదం చెప్పారు కానీ కాన్స్టిట్యూషన్ దీన్ని డిఫైన్ చేసిందా? చేయలేదు. పర్సనల్ లిబర్టీ అంటే ఏంటి అని చెప్పి కాన్స్టిట్యూషన్ డిఫైన్ చెయ్యలేదు. డిడ్ నాట్ డిఫైన్ ద వర్డ్ పర్సనల్ లిబర్టీ. మీకు చాలాసార్లు చెప్పాను, ఏదైనా పదాన్ని రాజ్యాంగం స్పెసిఫిక్ గా డిఫైన్ చెయ్యకపోతే హూ విల్ ఇంటర్ప్రెట్ దట్? దాన్ని ఎవరు ఇంటర్ప్రెట్ చేస్తారు? దాని మీనింగ్ ఎవరు చెప్తారు? రాజ్యాంగం చెప్పలేదు. సుప్రీం కోర్ట్ అనేది ఎస్పెషల్లీ జుడిషియరీని ఇంటర్ప్రెట్ చేస్తుంది. జుడిషియరీలో టాప్ మోస్ట్ ఆర్గనైజేషన్ సుప్రీం కోర్ట్ కాబట్టి ఇంటర్ప్రిటేషన్ ఎవరిస్తారు? సుప్రీం కోర్ట్. కాన్స్టిట్యూషన్ ఏదైనా పదాన్ని డిఫైన్ చేయకపోతే వీ హ్యావ్ టు రిఫర్ టు డిఫరెంట్ సుప్రీం కోర్ట్ జడ్జ్మెంట్స్. సుప్రీం కోర్ట్ జడ్జ్మెంట్స్ లో దాని గురించి ఏం రాశారు అని మనం చూడాలి. సుప్రీం కోర్ట్ జడ్జ్మెంట్స్ లో దాని గురించి ఏం రాశారని మనం చూసి దాన్ని బట్టి మనం డెసిషన్ తీసుకోవాలన్నమాట. ఇది కదా. అయితే సెకండ్ క్వశ్చన్, ఆర్టికల్ 21 ఏమో మనకి రైట్ టు లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీ ఇస్తుంది అన్నాం, కరెక్టే. ఈజ్ దిస్ రైట్ అబ్సల్యూట్? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ అబ్సల్యూట్? ఈజ్ ఇట్ అబ్సల్యూట్? అబ్సల్యూట్ అంటే అర్థం ఏంటి? ఇఫ్ ఎ రైట్ ఈజ్ అబ్సల్యూట్, దట్ మీన్స్ దెర్ ఆర్ నో రెస్ట్రిక్షన్స్ అపాన్ ఇట్. దానిపైన రెస్ట్రిక్షన్స్ లేవు అని అర్థం. ఒక రైట్ అబ్సల్యూట్ అంటే అర్థం ఏంటి? దానిపైన ఎటువంటి రెస్ట్రిక్షన్స్ లేవు, లిమిటేషన్స్ లేవు అని అర్థం. ఫర్ ఎగ్జాంపుల్, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉంది. ఇఫ్ ద ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఈజ్ అబ్సల్యూట్ అంటే రెస్ట్రిక్షన్స్ లేవు, అంటే నువ్వు ఎవరినైనా ఏమైనా అనుకోవచ్చు. అర్థమైందా? ఇఫ్ సంథింగ్ ఈజ్ అబ్సల్యూట్, దెర్ ఆర్ నో రెస్ట్రిక్షన్స్. నాకు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉంది, రాజ్యాంగం నాకు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ కల్పించింది, సో నేను ఎవరినైనా తిట్టుకుంటాను, ఏదైనా తిట్టుకుంటాను. ఈజ్ ఇట్ అబ్సల్యూట్? నో, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అబ్సల్యూట్ కాదు. సిమిలర్ గా రైట్ టు లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీ కూడా అబ్సల్యూట్ కాదు. అబ్సల్యూట్ కాదు అంటే అర్థం ఏంటి? ఇట్ హ్యాస్ సమ్ రెస్ట్రిక్షన్స్. అన్ని సందర్భాల్లోనూ ఈ రైట్ వర్తించదు అని చెబుతూ ఏం చెప్పారు? ఎక్సెప్ట్ బై ఏ ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై లా. సో దీనికి ఉన్న రెస్ట్రిక్షన్ ఏంటి? ఎక్సెప్ట్ బై ఏ ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై లా. అంటే చట్టం ఏర్పాటు చేసిన ప్రొసీజర్ వల్ల మాత్రమే ఈ హక్కుకి భంగం కలిగించవచ్చు. అర్థమైందా? లేదుంటే భంగం కలిగించకూడదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, నిర్భయ రేపిస్టులు ఉన్నారు. లైఫ్ అంటే అర్థం ఏంటి? రైట్ టు లైఫ్ అంటే అర్థం ఏంటి? ప్రాణమే కదా, డెత్ పెనాల్టీయే కదా, ప్రాణం పోవడం అనే మీనింగ్ వస్తుంది కదా అక్కడ. ఇప్పుడు నిర్భయ రేపిస్ట్ ఉన్నాడు, వాడేమో తప్పు చేశాడు, వాడికి ఉరిశిక్ష వెయ్యాలి అని చెప్పి సుప్రీం కోర్ట్ ఏమో తీర్పు ఇచ్చింది. ఒకవేళ వాడు నాకు ఆర్టికల్ 21 రైట్ టు లైఫ్ ఇస్తుంది, సో ఐ హ్యావ్ ఎ రైట్ టు లివ్, నాకు బతకడానికి రాజ్యాంగం నాకు హక్కు ఇచ్చింది, మీరు ఎలా నన్ను నా మీద శిక్ష వేస్తారని వాడు అడగొచ్చు కదా. అందుకని ఇక్కడ ఏం పెట్టారు లిమిటేషన్? ఎక్సెప్ట్ బై ఏ ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై లా. అంటే చట్టపరమైన ప్రొసీజర్ ద్వారా అతని పైన శిక్ష వేయొచ్చు. జనరల్ గా గవర్నమెంట్ ఆర్డర్ చేయడానికి అవ్వదు. గవర్నమెంట్ ఇతను చంపేయండి, ఇతను గురిశిక్ష వేసేయండి అనడానికి అవ్వదు. ఆ అర్హత ఎవరికి ఉంది? ఆ పవర్ ఎవరికి ఉంది? ఓన్లీ ఫర్ ఎ ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై లా. చట్టానికి మాత్రమే ఆ పవర్ ఉంది, ప్రభుత్వానికి లేదు. యూ హావ్ టు అండర్స్టాండ్ దిస్ పాయింట్. The power is vested only in the law and not in the executive. Executive అంటే ప్రభుత్వం, గవర్నమెంట్. ఎగ్జిక్యూటివ్ కి పవర్ లేదు. సో దీన్ని బట్టి మనం ఏం చెప్పొచ్చు? రైట్ టు లైఫ్ ప్రొటెక్ట్స్ ఏ పర్సన్ ఫ్రమ్ ఆర్బిట్రరీ ఎగ్జిక్యూటివ్ యాక్షన్.
ఆర్బిట్రరీ ఎగ్జిక్యూటివ్ యాక్షన్ నుండి అది మనకి ప్రొటెక్షన్ ఇస్తుంది. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఆర్బిట్రరీ ఎగ్జిక్యూటివ్ యాక్షన్? చెప్పండి. ఆర్బిట్రరీ ఎగ్జిక్యూటివ్ యాక్షన్ అంటే ఇష్ట ప్రకారం గవర్నమెంట్ మాకు నచ్చిన వాడు వీడిని అరెస్ట్ చేసేయండి, వీడికి మాకు ఫ్యామిలీ తగాదాలు ఉన్నాయి, వీడి గుర్తు చేసేయండి అని చెప్పి ప్రభుత్వం ఆర్డర్ చేయొచ్చా? చేయకూడదు. అప్పుడు ఒకవేళ చేస్తే అది చెల్లుతుందా రాజ్యాంగం ప్రకారం? చెల్లదు. ఎందుకు? యాజ్ పర్ ఆర్టికల్ 21 the individual is entitled to right to life and personal liberty. ఇప్పుడు జైల్లో పెట్టమంటే అతని లిబర్టీని మనం హరించినట్టే కదా, అతని స్వేచ్ఛను మనం హరించినట్టే కదా. ఉరిశిక్ష వేసేటువంటి అతని లైఫ్ ని మనం తీసేసుకుంటున్నట్టే కదా. ఆ హక్కు అతనికి ఉంది కదా. అందుకని రాజ్యాంగం ప్రభుత్వాలు ఇష్టం వచ్చినట్టు ఈ పనులు చేయడానికి ఒప్పుకోదు రాజ్యాంగం. ఎందుకంటే ప్రజలందరికీ కూడా రైట్ టు లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీ ఉంది కాబట్టి ఈ రకంగా అప్లై చేయడం రావాలి మనకి. చాలా మంది ఇప్పటికీ చెప్తున్నాను, ద రీజన్ వై ఐఎమ్ రిపీటింగ్ దిస్ స్టేట్మెంట్, పాలిటీ చదువుతున్నప్పుడు కానీ, ఎకానమీ చదువుతున్నప్పుడు కానీ, ఏ సబ్జెక్ట్ చదువుతున్నప్పుడు కానీ మన రియల్ లైఫ్ కి మీరు అన్వయించుకోవడం తెలియాలి. అన్వయించుకోవడం తెలియకుండా ఏదో చిన్నపిల్లలు మనకి 7th క్లాస్ 8th క్లాస్ చదువుతున్నట్టు పుస్తకాల్లో ఉంది బట్టి కొట్టి ఎగ్జామ్ లో రాసేస్తాం, ఎన్సీఆర్టీ నుంచి బిట్ వస్తుంది, అందులోంచి క్వశ్చన్ వచ్చేసింది, ఈ తరహా యాటిట్యూడ్ ఉంటే దాన్ని ఇప్పుడే వదిలేయండి. ఆ తరహా యాటిట్యూడ్ మనకి ఉద్యోగాలు తీసుకురాదు. మనకి అప్లికేషన్ ఆఫ్ నాలెడ్జ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దాన్ ద నాలెడ్జ్ ఇట్ సెల్ఫ్. Learning something is important and applying is more important. When you are able to apply the knowledge, that means your learning is complete. మీకు అప్లై చేయడం రాకుండా ఓన్లీ నేర్చుకున్నారు, ఎగ్జామ్లో ఆన్సర్ మాత్రమే పెడతాము, అండర్స్టాండింగ్ లేదనుకోండి, మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ రాయలేరు. ప్రిలిమ్స్ ఈజ్ డిఫరెంట్, మెయిన్స్ ఈజ్ డిఫరెంట్. ప్రిలిమ్స్ లెక్క వేరు, మెయిన్స్ లెక్క వేరు. ప్రిలిమ్స్లో బిట్ చూసి పెట్టడం వేరు, మెయిన్స్లో ఆన్సర్ రాయడం వేరు. మెయిన్స్లో మీకు సొంతంగా అన్వయించుకోవడం, అప్లై చేయడం తెలియలేదు అంటే చాలా సఫర్ అవుతారు. దట్ ఈస్ ద రీజన్ ఐ కీప్ గివింగ్ ఎ లాట్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ మీద ఫోకస్ చేయండి, వినండి, అర్థం చేసుకోండి, అన్వయించుకోండి. ఓన్లీ దెన్ యూ విల్ అండర్స్టాండ్ దిస్. ఇప్పుడు అర్థమైందా? ఇట్ ప్రొటెక్ట్స్ ఎ పర్సన్ ఎగ్నెస్ట్ ఆర్బిట్రరీ ఎగ్జిక్యూటివ్ యాక్షన్. అంటే అర్థం ఏంటి? ఆర్బిట్రరీ అంటే వితౌట్ ఎనీ రీజన్, లాజిక్, బేసిస్, నచ్చినట్టు, గవర్నమెంట్ తనకు నచ్చినట్టు. ఎగ్జిక్యూటివ్ అంటే ప్రభుత్వ యంత్రాంగం, యాక్షన్ అంటే వాళ్ళు తీసుకునే చర్యలు. దాని నుంచి ఒక వ్యక్తిని ఇది ప్రొటెక్ట్ చేస్తుంది. కానీ it does not protect a person from arbitrary legislative action. దీని అర్థం ఏంటి? ఇష్టం వచ్చినట్టు ప్రభుత్వం ఒక చట్టం చేసేసింది అనుకోండి, ఆర్బిట్రరీ అన్నాను మళ్ళీ. ఆ చట్టం అనేది మంచిది కాదు, కానీ ప్రభుత్వానికి పార్లమెంట్లో అధికారం ఉంది, అధికార పార్టీకి ఒక చట్టం చేసేసారు. ఆ చట్టం ద్వారా ఒక వ్యక్తిని శిక్షించవచ్చా లేదా? చెప్పండి. ఈ ఆర్టికల్ ఏం చెప్తుంది? శిక్షించవచ్చా లేదా? ఆర్టికల్ పరంగా చెప్పండి, శిక్షించవచ్చా లేదా? శిక్షించవచ్చు. ఎందుకంటే ఇక్కడ ఏం రాశారు? ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై లా ద్వారా అతను శిక్షించేయచ్చు. ఆ ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ లా అనేది కరెక్టా కాదా అనేది మన ప్రభుత్వం, అందుకంటే కదా చట్టానికి కలులేమంటారు. చట్టం ఏం చెప్తుంది అది ఫాలో అవుతాం. ఆ చట్టంలో తప్పులు ఉంటే, ప్రస్తుతానికి ఆ చట్టమే అమల్లో ఉంటే ఆ చట్టం ప్రకారం వెళ్ళిపోవడమే, వేరే మార్గాలు లేవు. అందుకే దాన్ని ఏమంటాం? ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై లా. చట్టం ఏ ప్రొసీజర్ ఎస్టాబ్లిష్ చేసిందో దాన్ని చూడడం, దాన్ని ఇంటర్ప్రెట్ చేయడం, దాన్ని ఫాలో అవ్వడం మాత్రమే మన జ్యుడిషియరీ చేస్తుంది. సార్ ఇది కాకుండా ఇంకేమైనా ఉన్నాయా అని మీకు డౌట్స్ వస్తాయి. మరి ఎక్కడైనా అంతే కదా సార్, చట్టంలో ఏది ఉంటే అది ఫాలో అవ్వడమే కాకుండా ఇంకేమైనా ఉంటాయా అని డౌట్లు మీకు వస్తాయి. అది తెలుసుకునే ముందు ఈ ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై లా అనేది ఎక్కడ మొదలైందో తెలుసా మీకు? కెన్ సమ్వన్ టెల్ మీ ఫ్రమ్ వేర్ దిస్ కాన్సెప్ట్ ఎవాల్వ్డ్? ఎక్కడ స్టార్ట్ అయింది, ఎక్కడ ఎవాల్వ్ అయింది? చెప్పగలరా? హిమజ, వంశీ, దిస్ కాన్సెప్ట్ ఎవాల్వ్డ్ ఇన్ ఇంగ్లాండ్. ఇంగ్లాండ్లో ఈ కాన్సెప్ట్ మొదలైంది. అంటే ప్రతిదీ కూడా చట్ట ప్రకారం జరగాలి, చట్టమే ఇంపార్టెంట్, చట్టంలో ఉన్నదాన్ని యాజ్ ఇట్ ఈస్ గా ఫాలో అవ్వాలి, ఇలాంటి కాన్సెప్ట్స్ అన్ని కూడా ఇంగ్లాండ్లో ఎవాల్వ్ అయ్యాయి, మొదలైంది అక్కడ. తర్వాత అయితే మన రాజ్యాంగంలోకి దీన్ని తీసుకోవడానికి కారణం ఇంగ్లాండ్ కాన్స్టిట్యూషన్ కాదు, జాపనీస్ కాన్స్టిట్యూషన్. జాపనీస్ కాన్స్టిట్యూషన్ లో కూడా దీని గురించి రాశారు. మన రాజ్యాంగంలో ఈ ఫ్రేజ్ ని, ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై లా అనే ఫ్రేజ్ ఎక్కడి నుంచి తీసుకున్నారో అని అడుగుతారు మీకు. సోర్సెస్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ అనేది ఒక ఇంపార్టెంట్ ప్రిలిమ్స్ స్పెసిఫిక్ సబ్జెక్ట్. ఈ టాపిక్ ఎందులోంచి తీసుకున్నారు, ఈ పదం ఎందులోంచి తీసుకున్నారు అని అడుగుతూ ఉంటారు. సో మన కాన్స్టిట్యూషన్ లో ఎక్సెప్ట్ బై ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై లా అనే పదాన్ని, ఫ్రేజ్ ని
ఏ కాన్స్టిట్యూషన్ నుంచి తీసుకున్నారు అంటే ఆన్సర్ ఏంటి? జపనీస్ కాన్స్టిట్యూషన్. కానీ ఆ కాన్సెప్ట్ ఒరిజినల్ గా ఎక్కడ ఎవాల్వ్ అయింది అంటే ఆన్సర్ ఏంటి? ఇంగ్లాండ్. ఈజ్ ఇట్ క్లియర్? ఈ ఫస్ట్ స్లైడ్ లో ఇక్కడ రాసిన దాంట్లో ఉన్న ప్రతి ఒక్క విషయం మీద గ్రిప్ వచ్చిందా రాలేదా? రాకపోతే ఇప్పుడు అడగండి, ఐ విల్ క్లారిఫై. ఒక్కొక్క కాన్సెప్ట్ మీద డెప్త్ వస్తే కానీ నేను నెక్స్ట్ టాపిక్ వెళ్ళను. అండ్ బీ రిలవెంట్. ఇక్కడ వరకు మీకు ఏ మాత్రం డౌట్ ఉన్నా నాకు అడగొచ్చు. ఫీల్ ఫ్రీ టు ఆస్క్ ఎవ్రీవన్. ఇక్కడ ఎన్ని కీవర్డ్స్ వచ్చాయో చూసారా? చిన్నదిలా అనిపిస్తుంది పాలిటీ. మాకు పాలిటీ వచ్చు సార్, చాలా ఈజీ సార్ అంటారు చాలా మంది. కిందదిలా కనిపిస్తుంది. అబ్సల్యూట్ అనేది ఒక కీవర్డ్. దాని మీనింగ్ తెలియకపోతే మీకు అర్థం కాదు. రైట్ టు లైఫ్ యాజ్ ఎన్ష్రైన్డ్ ఇన్ ఆర్టికల్ 21 ఈజ్ నాట్ అబ్సల్యూట్. ఎక్స్ప్లెయిన్ అంటారు. ఈజ్ నాట్ ఎక్స్ప్లెయిన్ అంటారు. అప్పుడు ఏం చెప్తారు ఆన్సర్? సురేఖ, హౌ విల్ యూ ఆన్సర్ దట్? మెయిన్స్ లో వచ్చింది క్వశ్చన్. Right to life and personal liberty as enshrined in Article 21 is not absolute. Explain. How will you answer that? Take some time, think, and tell me the structure. How will you answer this? సార్ క్వశ్చన్ ఒకసారి మళ్ళీ రిపీట్ చేయాలి సార్. యా, రైట్ టు లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీ యాజ్ ఎన్ష్రైన్డ్. ఎన్ష్రైన్డ్ అంటే గివెన్ అని రాశారు అని. ఆర్టికల్ 21 ఈజ్ నాట్ అబ్సల్యూట్. ఎక్స్ప్లెయిన్. ఎవరైనా ఆన్సర్ చెప్పొచ్చు. ఇప్పటి వరకు మీకు చెప్పిన ఇన్ఫర్మేషన్ చాలు మీరు ఆన్సర్ రాయడానికి. ఐ వాంట్ టు సీ వెదర్ యూ కెన్ అప్లై ద నాలెడ్జ్ గెయిన్డ్ రైట్ నౌ into an answer. Himaja, you can also try. Anudeep, you can try. How will you structure the answer? Hello, sir. Yeah, Abhishek. Sir, absolute means దానికి కండిషన్స్ ఉంటాయి సార్. టెల్ మీ ద ఆన్సర్. నాకు ఎక్స్ప్లెయిన్ చేయకు, ఆన్సర్ చెప్పు. ఎలా చెప్తావు? అడుగుతున్నావా చెప్తున్నావా? చెప్తున్నాను సార్. యా, స్ట్రక్చర్ చేసుకో మైండ్. టేక్ సమ్ టైమ్. సి ద ఐడియా ఈజ్ టు ప్రిపేర్ యూ మెంటల్లీ ఫర్ మెయిన్స్. అంటే ఇక్కడ నేర్చుకుంటున్నప్పుడే మెయిన్స్ ఓరియంటేషన్ ఏ రకంగా బిల్డ్ చేయాలని చెప్పడం కోసం ఒక చిన్న ఎక్సర్సైజ్ లాగా ఇచ్చాను. రైట్. నేనైతే ఎలా చేస్తానో చెప్తాను చివరిలో. వరీ అవ్వకండి. మీరైతే ఎలా చేస్తారు సార్ అని మీకు డౌట్ ఉంటుంది, నేను చెప్తాను. బట్ ఐ వాంట్ యు టు థింక్ ఫస్ట్. ఆన్సర్ పోనీ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఫస్ట్ అడిగేయండి. గెట్ ద ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ మీ అండ్ దెన్ స్ట్రక్చర్ ది ఆన్సర్. సార్ మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయండి. Sir, have an answer. Yeah, Abhishek. So it means that we have conditions with respect to happening situation around, sir. ఏంటి మళ్ళీ చెప్పు. Like the law depends upon the situations also, sir. If the situation demands, it can be modified. అది చాలా జనరిక్ గా ఉంది ఆన్సర్. అలా రాకూడదు. Okay, sir. జార్గన్ రావాలి. అంటే ఆ సబ్జెక్ట్ స్పెసిఫిక్ జార్గన్ రావాలి. సబ్జెక్ట్ స్పెసిఫిక్ జార్గన్ రానప్పుడు క్వశ్చన్ వీక్ అయిపోతుంది. మీ ఆన్సర్ కి మార్క్స్ పడవు. అదేంటంటే మామూలుగా రాసేసినట్టుగా ఉంటుంది. Okay, sir. ట్రై చేయండి, పర్లేదు. రైట్ టు లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీ ఈజ్ నాట్ అబ్సల్యూట్. సార్ ఒకసారి తెలుగులో చెప్పరా? ఎక్స్ప్లెయిన్ అని చెప్పి అన్నాను. సార్ తెలుగులో ఒకసారి చెప్పరా సార్? లిబర్టీ అని పూర్తి క్వశ్చన్. లిబర్టీ అంటే స్వేచ్ఛ. పూర్తిగా తెలుగులో చెప్పలేను.
సార్ ఇది ఆన్సర్ ఇంగ్లీష్ ఎలా మీడియం ఫామ్ చేస్తారని అడుగుతున్నారు సార్. ఒక నిమిషం, ఇది ఇంగ్లీష్ మీడియం కోర్సు. టర్మినాలజీ విల్ బి యూజ్డ్ ఇన్ ఇంగ్లీష్ టర్మినాలజీ ఉంటుంది. ప్రతి పదాన్ని ట్రూ ట్రాన్స్లేషన్ చేసి డిక్షనరీ మోడ్ లో ఈవెన్ మీరు జాయిన్ అయిన తర్వాత కూడా జరగదు. అలాంటి ఎక్స్పెక్టేషన్ ఉంటే ఎవరు జాయిన్ అవ్వరు. అంటే మీరు ట్రయల్లో ఉన్న వాళ్ళు తర్వాత ఇబ్బంది పడతారు. ఇట్స్ ఏ ప్రాపర్ ఇంగ్లీష్ మీడియం కోర్స్. చిన్న చిన్న పదాల మీనింగ్స్ మీరు తెలుసుకునే ప్రయత్నం చేయాలి, రైట్? ఎక్స్ప్లెనేషన్ మీనింగ్ మొత్తం అంతా నేను ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఇప్పుడు తెలుగులో ఎలా ఎక్స్ప్లెయిన్ చేశానో ఇలాగే ఉంటుంది. బియాండ్ దిస్ వెళ్ళిపోతే అంటే కోర్స్ స్ట్రక్చర్ విల్ సఫర్. ఎస్ Sir, according to Supreme Court, Menaka Gandhi versus Union of India case 1978 లో లిబర్టీ అనేది ఆర్టికల్ 21 ప్రకారము కాంట్ బి సర్టిఫైడ్ సార్. అలాగే స్టార్ట్ చేస్తావా ఎస్ఏ? సార్ ఆన్సర్ ఎలా ఫామ్ చేస్తారని అడుగుతున్నారు సార్. యా, హౌ విల్ యూ స్ట్రక్చర్ ఇట్? ఫస్ట్ ఏం స్టార్ట్ చేస్తారు, తర్వాత ఏం చెప్తారు? సార్ ఫస్ట్ అయితే ఇండియన్ కాన్స్టిట్యూషన్ లో ఆర్టికల్ 21 కోసం జస్ట్ బ్రీఫ్ ఇంట్రడక్షన్ ఇస్తాం సార్. ఓకే, బ్రీఫ్ ఇంట్రడక్షన్ ఇచ్చిన తర్వాత రైట్ టు లిబర్టీ అదే అబ్సల్యూట్ కోసం కొద్దిగా వివరిస్తాం సార్. అబ్సల్యూట్ ఉంటే ఏంటి అని చెప్తావు. అబ్సల్యూట్ అంటే ఏంటి, దాని వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి అని ఒక పాయింట్స్ వైజ్ గా కొంత రాస్తాం సార్ దానికోసం. తర్వాత దీని మీద జ్యుడిషియరీగా ఏమైనా తీసుకుంటే, అంటే ఇలాగ ఇప్పుడు నిర్భయ చెప్పారు కదా సార్, నిర్భయ లాగా జ్యుడిషియర్ దీని మీద ప్రత్యేకంగా ఏమైనా చేయగలిగితే అది ఎలా చేస్తుంది ఏంటి అనేది రాస్తాం సార్. అంటే ఇప్పుడు ఏదైనా బై లా సార్. తర్వాత ఇప్పుడు ఇలా కాకుండా డైరెక్ట్ ప్రభుత్వమే ఒక చట్టం చేసి ఆ చట్టం ద్వారా ఇలా చేసిన వాళ్ళకి శిక్ష అని చెప్తే దానికోసం చిన్నది రాస్తాం సార్. అంటే ఇలా చట్టం ఉంది, ఇలా చేస్తే ఇలా శిక్ష జరుగుతుంది అని చిన్న కంటెంట్ లో రాస్తాం. అది ఎందుకు రాయడం? అది ఏ రకంగా ఉపయోగం అవుతుంది? మీరు చెప్పారు కదా సార్, అదే ఇప్పుడు ఎగ్జిక్యూటివ్ నేను చెప్పాను కరెక్టే, కానీ అది క్వశ్చన్ కి ఎందుకు రిలవెంట్ అయింది? క్వశ్చన్ ఏం చెప్తుంది? మీరు అందరూ మీ ఆలోచన విధానాన్ని కరెక్ట్ చేసే ప్రయత్నం నేను చేస్తాను. కొంచెం అటెన్షన్ పే చేయండి. ఈవెన్ తెలుగు మీడియం స్టూడెంట్ మీరు కొంచెం ఎఫర్ట్ పెట్టండి, మీకు అర్థం అవుతుంది. అర్థం కానంత కష్టమైన పదాలు అక్కడ ఏమీ లేవు, ఈజీగానే ఉంటాయి. జస్ట్ యూ హ్యావ్ టు మేక్ దట్ ఎఫర్ట్. రైట్ టు లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీ ఈజ్ నాట్ అబ్సల్యూట్. ఎక్స్ప్లెయిన్ అన్నాడు. అంటే ఇక్కడ మనకు తెలియాల్సినవి కీవర్డ్స్ చూడండి. ఫస్ట్ వాట్ ఈజ్ రైట్ టు లైఫ్, వాట్ ఈజ్ రైట్ టు పర్సనల్ లిబర్టీ. పర్సనల్ లిబర్టీ అంటే అర్థం ఏంటి, లైఫ్ అంటే అర్థం ఏంటి, అబ్సల్యూట్ అంటే అర్థం ఏంటి? 3 కీవర్డ్స్ ఉన్నాయి. కళ్ళు ఎప్పుడు కూడా కీవర్డ్స్ మీద పడాలి. ఓకే, సో రైట్ టు లైఫ్ అంటే అర్థం ఏంటి? ప్రొటెక్షన్ ఫ్రమ్ క్యాపిటల్ పనిష్మెంట్ ఆర్ డెత్ పెనాల్టీ అని మనం అనుకోవచ్చు. మరి లైఫ్ అంటే అదే కదా, ప్రాణం తీసేయడం, దాని నుంచి ప్రొటెక్షన్. పర్సనల్ లిబర్టీ అంటే మీకు స్వేచ్ఛ, అంటే మీకు తిరగడానికి, ఫ్రీడమ్కి, మాట్లాడడానికి, మీ థాట్కి, ఎక్స్ప్రెషన్కి, వీటన్నిటి నుంచి మీకు స్వేచ్ఛ. మీ స్వేచ్ఛని హరించే హక్కు కూడా ప్రభుత్వానికి లేదు అని చెప్పి ఈ రైట్ ఇస్తుంది. కానీ ఆ రైట్ అనేది అబ్సల్యూట్ కాదు అంటున్నారు. అబ్సల్యూట్ అంటే అర్థం ఏంటి? వితౌట్ ఎనీ రెస్ట్రిక్షన్స్ అని. అంటే ఈ హక్కు ఉంది, కానీ ఈ హక్కుకి కొన్ని రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి. ఇది అబ్సల్యూట్ రైట్ కాదు అని చెప్పారు. ఎక్స్ప్లెయిన్ చేయాలంటారు. ఐడియల్గా ఎలా స్టార్ట్ చేస్తే బెటర్? ఆర్టికల్ 21 ఏం స్టేట్ చేస్తుందో చెప్పండి ఫస్ట్. ఆర్టికల్ 21 స్టేట్స్ దట్ నో పర్సన్ షెల్ బి డినైడ్ ద రైట్ టు లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీ ఎక్సెప్ట్ బై ఏ ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై లా. ఈ స్టేట్మెంట్ రావాలి ఫస్ట్ ఆర్టికల్ 1 స్టేట్ చేస్తారు. ఇన్ దిస్ ఆర్టికల్, ఇన్ దిస్ స్టేట్మెంట్, ద ఎక్స్ప్రెషన్ ఎక్సెప్ట్ బై ఏ ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై లా మేక్స్ ఇట్ నాన్ అబ్సల్యూట్. అంతే కదా, ఇక్కడ రాశారు కదా. ఎక్సెప్ట్ అంటే ఒక రెస్ట్రిక్షనే కదా. అది ఇష్టం వచ్చినట్టు మీకు పర్సనల్ లిబర్టీ నాకు కావాల్సినంత ఇవ్వాలి, నాకు రైట్ టు లైఫ్ ఉంది, నేను ఏ తప్పు చేసినా నా లైఫ్ ని హరించి నా మీద పెనాల్టీ వేసే హక్కు మీకు లేదు అనడానికి లేదు. ఎందుకు? ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై లా అనేది మన రైట్ ని హరించవచ్చు, మన హక్కుని హరించే అవకాశం ఆ ప్రొసీజర్కి ఉంది, ఇంకెవరికి లేదు. ఒక్క చట్టం ద్వారా తయారు చేయబడ్డ ప్రొసీజర్కి మాత్రమే ఉంది, ఇంకెవరికి ఆ హక్కు లేదు. యాక్చువల్గా స్టేట్మెంట్ లోనే క్లియర్ గా రాశారు. ఇప్పుడు దీనికి మీరు ఎన్యూమరేట్ చేస్తూ ఎగ్జాంపుల్స్ ఇస్తూ రాస్తే బాగుంటుంది. ఫస్ట్ దీంట్లోనే ఉంది. అండ్ ఇట్ ప్రొటెక్ట్స్ అన్ ఇండివిజువల్ ఫ్రమ్ ఆర్బిట్రరీ ఎగ్జిక్యూటివ్ యాక్షన్. ఈ పాయింట్ రాయాలి మీరు. ఎగ్జిక్యూటివ్ యాక్షన్ నుంచి ప్రొటెక్ట్ చేస్తుంది, బట్ నాట్ ఫ్రమ్ ఎ లెజిస్లేటివ్ యాక్షన్. ఓకే, ఇఫ్ ద జుడిషియరీ ఫైండ్స్ ద పర్సన్స్ యాక్ట్ ఈజ్ అన్ అఫెన్స్ యాజ్ పర్ అన్ ఎగ్జిస్టింగ్ లా, ఒక అప్పటికున్న చట్టం ప్రకారం తను చేసింది తప్పు అని జుడిషియరీ ఫైండ్ చేసినప్పుడు అతన్ని శిక్షించే అధికారం ఉంటుంది. అంతేగాని ప్రభుత్వం ఆర్బిట్రరీగా యాక్షన్ తీసుకోవాలంటే అవ్వదు. ఇంకొంచెం ముందుకెళ్తే మీరు సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ రాయొచ్చు. అది మీకు ఇంకా చెప్పలేదు, అందుకే చెప్పిన ఇన్ఫర్మేషన్ నుంచి ఎంతవరకు రాస్తారా అని చెప్పి అడిగాను. చెప్పని ఇన్ఫర్మేషన్
ఇంకొంచెం చెప్పాక మీ ఆన్సర్ ఇంకొంచెం ఎన్హాన్స్ అవుతుంది. బట్ ఫర్ నౌ యూ కెన్ టాక్ అబౌట్ దీస్ థింగ్స్. యూ హ్యావ్ టు టాక్ మోర్ అబౌట్ దిస్ పర్టికులర్ పార్ట్. ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై లా ద్వారా ఒక వ్యక్తి యొక్క రైట్ టు లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీ అంటే స్వేచ్ఛా హక్కు మరియు జీవించే హక్కును మనం హరించవచ్చు. ఈ రెండింటి ద్వారానే హరించవచ్చు. దేని ద్వారా? ఈ ఒక్క ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై అంటే ఓన్లీ చట్టానికి మాత్రమే ఆ హక్కు ఉంటుంది. ప్రభుత్వానికి ఎగ్జిక్యూటివ్ యాక్షన్ ద్వారా అంటే గవర్నమెంట్ సీఎం గారు ఆర్డర్ చేశారు నీకు ఉరిశిక్ష చేయమని చెప్పి ఎవరన్నా వేస్తే వేస్తారా? వేయరు. ఆ హక్కు ఆ పవర్ సీఎం గారికి లేదు. జైల్లో పెట్టమనే హక్కు కూడా ఆయనకి లేదు. జైల్లో పెట్టమనే హక్కు ఉంటుంది. అప్పుడు కారణం చూపాలి. పలానా చట్టం ప్రకారం నువ్వు తప్పు చేసావని చూపించి జైల్లో పెట్టాలి. అంటే జైల్లో పెట్టే హక్కు ఏది ఇస్తుంది? ఆ చట్టం ఇస్తుంది. ఆ చట్టం లేదనుకుంటే మనం చేయలేం. అయితే చట్టంలో ఉన్న లొసుగుళ్ళు పట్టుకొని ప్రభుత్వ యంత్రాంగం దాన్ని వాడుతుంది. దట్స్ డిఫరెంట్ థింగ్. కానీ జనరల్ గా హక్కు ఉంది. ఇప్పుడు పోలీస్ ఉన్నాడు, మీరు సింపుల్ గా ఆలోచించండి. ఒక పోలీస్ ఆఫీసర్ ఎస్ఐ అయ్యాడు, ఒక ఆయన కష్టపడి. అతనికి ఎస్ఐ అవ్వక ముందు కొంతమంది మీద పగా ప్రతీకారాలు ఉన్నాయి. ఇప్పుడు నేను ఎస్ఐ అయ్యాను, నేను పోలీసుని అయిపోయాను కదా అని ఇష్టం వచ్చినట్టు తనకి నచ్చిన వాళ్ళందరినీ తన శత్రువులందరినీ తీసుకొచ్చి జైల్లో పెట్టేయచ్చా? చెప్పండి, పెట్టేయచ్చా? పెట్టకూడదా? పెట్టకూడదు కదా. పెట్టకూడదు. ఎలా పెట్టేస్తాడు? పోలీస్ ఈజ్ ఆల్సో పార్ట్ ఆఫ్ ఎగ్జిక్యూటివ్. ఎగ్జిక్యూటివ్ అంటే ప్రభుత్వం ఒకటే కాదు, ప్రభుత్వ యంత్రాంగం కూడా. ఒక ఎంఆర్ఓ ఈజ్ పార్ట్ ఆఫ్ ఎగ్జిక్యూటివ్. ఓకే, డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఈజ్ పార్ట్ ఆఫ్ ఎగ్జిక్యూటివ్. Police is part of executive. DSP is part of executive. SP is part of executive. And CMs, Council of Ministers, PM, Council of Ministers, President, Governor, all these are part of executive. వీళ్ళలో ఏ ఒక్కరికి కూడా ఆ శక్తి లేదు. ఆ శక్తి ఒక్కళ్ళకే ఉంది. దేనికి? ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై లా. ఇప్పుడు అతను అరెస్ట్ చేయాలంటే ఏదో ఒక చట్టం ద్వారా అతను తప్పు చేశాడని నిరూపించి అరెస్ట్ చేయగలగాలి. తప్పితే నేను ఎస్ఐని ఏదన్నా చేస్తాను అని చెప్పి అరెస్ట్ చేసిన అది కూడా ఆర్బిటరీ ఎగ్జిక్యూటివ్ యాక్షన్ కిందే వస్తుంది. ఆర్బిటరీ అంటే అర్థం ఏంటి? వితౌట్ ఎనీ రీజన్ ఆర్ లాజిక్, వితౌట్ ఎనీ బేసిస్ తనకు అనిపించింది కదా అని చేసేయడం. ఈవెన్ పోలీస్ ఎలా చేసినా సరే అది ఆర్బిటరీ ఎగ్జిక్యూటివ్ యాక్షన్ కిందే వస్తుంది. దిస్ ఈస్ ది కాన్సెప్ట్. అండ్ దిస్ ఫ్రేజ్ ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై లా వాస్ టేకెన్ ఫ్రమ్ జాపనీస్ కాన్స్టిట్యూషన్, బట్ ద కాన్సెప్ట్ యాజ్ సచ్ ఎవాల్వ్డ్ ఇన్ ఇంగ్లాండ్. ఇంగ్లాండ్ లో ఈ కాన్సెప్ట్ అనేది మొదలైంది. Is it clear? Can I move on? Yes, sir. సార్ Yeah. సార్ ఇప్పుడు ప్రొసీజర్ ఎస్టాబ్లిష్ బై లా అన్నారు కదా, ఇప్పుడు ఏదైనా పర్టికులర్ కేసు జరిగితే అంతకు ముందు ఉన్న లాస్ మీద కదా అప్లై అవుతుంది అది? అంతే, అప్పటికి ఉన్న లాసే, తర్వాత వచ్చినవి అవ్వవు. అయితే సివిల్ లాస్ లో రిట్రోస్పెక్టివ్ ఎఫెక్ట్ ఉంటుంది. మీకు లాస్ట్ ఆర్టికల్ 20 అప్పుడు చెప్తాను. ఆర్టికల్ 20లో మీకు గుర్తుందో లేదో ఏం చెప్పాను? నో ఎక్స్ పోస్ట్ ఫ్యాక్టో లా అని చెప్పాను. ఎక్స్ పోస్ట్ ఫ్యాక్టో లా అంటే అర్థం ఏంటి? పోస్ట్ ద ఫ్యాక్ట్ అంటే ఇన్సిడెంట్ జరిగిన తర్వాత నువ్వు ఒక చట్టం చేసేసి ఆ చట్టాన్ని ముందు జరిగిన ఇన్సిడెంట్ కి అప్లై చేస్తానంటే అవ్వదు. ఫర్ ఎగ్జాంపుల్, ఈ రోజు ఒక రేప్ అండ్ మర్డర్ జరిగింది. చేసిన వాడు 15 ఏళ్ల వ్యక్తి. 15 ఏళ్ల వ్యక్తి ఈ రోజు రేప్ అండ్ మర్డర్ చేస్తే అప్పుడు మనం శిక్ష వేయాలంటే ఏం చూస్తాం? జువెనైల్ యాక్ట్ చూస్తాం. మైనర్స్ కి ఎంతవరకు శిక్ష వేయొచ్చు అని చెప్పి యాక్ట్ చూస్తాం. యాక్ట్ ఓన్లీ 3 సంవత్సరాలు మాత్రమే అని చెప్పి రాశారు. ఈవెన్ ఇన్ కేస్ ఆఫ్ మర్డర్ చేసినా సరే మైనర్కి 3 సంవత్సరాల నుంచి శిక్ష వేయడానికి లేదని యాక్ట్ చెప్తుంది. అదేంటి, చిన్నపిల్లడైనంత మాత్రం అంత పెద్ద తప్పు చేశాడు ఎలా వదిలేస్తామని చెప్పి మనం గోల చేసి చట్టాన్ని మార్పించాం. 3 సంవత్సరాలు కాదు, వీడికి కూడా ఉరిశిక్ష చేసేయచ్చు అని చెప్పి నువ్వు మార్పించేసావు. లేదా 10 years కి పెంచావు, క్వాంటమ్ ఆఫ్ పనిష్మెంట్ పెంచావు 10 years కి. కానీ ఆ 10 years ఈ క్యాండిడేట్ కి వర్తించదు. నెక్స్ట్ ఎవడన్నా తప్పు చేస్తే వాడికి వర్తిస్తుంది తప్పితే ఈ క్యాండిడేట్ కి వర్తించదు. ఎందుకని? ఇట్ విల్ నాట్ హ్యావ్ రెట్రోస్పెక్టివ్ ఎఫెక్ట్, బ్యాక్ డేటెడ్ ఎఫెక్ట్ ఉండదు. దాని యొక్క ఇంపాక్ట్ అనేది ప్రాస్పెక్టివ్, ఫ్యూచర్ కి ఉంటుంది తప్పితే వెనకాలకు ఉండదు. సివిల్ కేసెస్ వేరు. ఆస్తి తగాదాలు కానీ ట్యాక్స్ కి సంబంధించిన చట్టాలు కానీ దే కెన్ హ్యావ్ బ్యాక్ డేటెడ్ ఎఫెక్ట్. అంటే మీకు 2017 నుంచి 2016 నుంచి కూడా మార్చొచ్చు సివిల్ కి. క్రిమినల్ కి మాత్రం మార్చడానికి లేదు. ఇది ఆర్టికల్ 20లో క్లాజ్ 1 లాస్ట్ క్లాస్ లో చెప్పాను. అర్థమైందా? సో కెన్ ఐ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ కాన్సెప్ట్? సార్ ఒక్కసారి నేను చెప్తాను సార్. అంటే నేను రాశాను సార్, కొంచెం మీరు చెప్పేది ఎక్స్ప్లెయిన్ చేస్తావా? యా చెప్పు. అంటే 1950 భారత రాజ్యాంగంలోని 21వ అధికరణం ఇలా పేర్కొంది: చట్టం ద్వారా ఏర్పాటు చేయబడిన ప్రక్రియ ప్రకారం తప్ప ఏ వ్యక్తి తన జీవితాన్ని లేదా వ్యక్తిగత స్వేచ్ఛను కోల్పోకూడదు. వెరీ గుడ్, సార్. వెరీ గుడ్, ఓకే, వెరీ గుడ్, బాగా రాశారు. యా, అర్థమైంది సార్ బాగా ఇప్పుడు. ఓకే, వెరీ గుడ్. సో నెక్స్ట్ చూడండి. ఇప్పుడు
ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై లా అనేది ఇంగ్లాండ్లో ఫాలో అవుతారు, ఇండియాలో ఫాలో అవుతారు. బట్ ఈస్ దర్ ఎనీ అదర్ థింగ్? ఎస్, దెర్ ఈస్ వన్ మోర్ కాన్సెప్ట్ కాల్డ్ డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా. అండ్ దెర్ ఈస్ ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై లా. ఇప్పుడు ఈ స్లైడ్లో ఇప్పుడు నేను చెప్తున్న దాంట్లో మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే వాట్ ఈస్ డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా, వాట్ ఈస్ ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై లా, ఈ రెండింటికి ఉన్న డిఫరెన్స్ ఏంటి, ఇండియాలో ఏ కాన్సెప్ట్ ఎవాల్వ్ అవుతుంది, ఏ కాన్సెప్ట్ ఫాలో అవుతున్నారు అనేది మీరు అబ్జర్వ్ చేయండి. ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై లాకి డ్యూ ప్రాసెస్ ఆఫ్ లాకి డిఫరెన్స్ ఏంటి? ఇది యుఎస్లో ఫాలో అవుతారు, ఓకే, ఇది యూకేలో ఫాలో అవుతారు, అండ్ ఇండియాలో కూడా ఫాలో అవుతారు. ఇండియాలో ఓన్లీ ఇది ఉండేది, ఇప్పుడు కైండ్ ఆఫ్ మిక్స్ ఆఫ్ బోత్ అనమాట. ఇండియా ప్రతి దాంట్లో కూడా మిక్చర్ చేస్తూ ఉంటుంది. యూకేలో ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై లా, యుఎస్లో డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా. యూకేలో ఇప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, విచ్ వన్ ఈజ్ మోర్ పవర్ఫుల్ అంటే లెజిస్లేచర్ ఈజ్ మోర్ పవర్ఫుల్ దాన్ జుడిషియరీ ఇన్ యూకే. దీన్ని బట్టి మీకు అర్థమైపోతుంది, చట్టానికి ఎక్కువ పవర్ ఉంది జుడిషియరీ కన్నా. చట్టం చేసేది జుడిషియరీ కాదు కదా, జుడిషియరీ ఓన్లీ ఇంటర్ప్రిట్ చేస్తుంది చట్టాన్ని. చట్టాన్ని చేసేది ఎవరు? పార్లమెంట్. చట్టాన్ని పార్లమెంట్ చేస్తుంది. కాబట్టి ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై లాకి పవర్ ఎక్కువగా ఉంది అంటే అర్థం ఏంటి? లెజిస్లేచర్ ఈజ్ మోర్ పవర్ఫుల్ దాన్ జుడిషియరీ. వేరేజ్ ఇన్ యుఎస్ జుడిషియరీ ఈజ్ మోర్ పవర్ఫుల్ దాన్ legislature. What are the three organs? Legislature, judiciary and executive. Legislature పని ఏంటి? చట్టాన్ని చేయడం. ఎగ్జిక్యూటివ్ పని ఏంటి? చట్టాన్ని ఇంప్లిమెంట్ చేయడం. జుడిషియరీ పని ఏంటి? ఇంప్లిమెంటేషన్ కరెక్ట్గా అవుతుందా లేదా, డిస్ప్యూట్ రెజల్యూషన్, సరిగ్గా జరగనప్పుడు డిస్ప్యూట్ రిజాల్వ్ చేయడం జుడిషియరీ పని. దీస్ ఆర్ ద త్రీ ఆర్గన్స్ ఆఫ్ ఎనీ గవర్నమెంట్. నా పాలిటీ ఇంట్రడక్షన్ క్లాస్ చూసినప్పుడు మీకు ఇది అర్థమవుతుంది. గవర్నమెంట్లో త్రీ ఆర్గన్స్ ఏంటి? లెజిస్లేచర్, జుడిషియరీ అండ్ ఎగ్జిక్యూటివ్. అయితే ఇందులో ప్రొసీజర్ యూకేలో ఏది ఫాలో అవుతారు? లెజిస్లేచర్ ఈజ్ మోర్ పవర్ఫుల్ దాన్ జుడిషియరీ, వేరేజ్ ఇన్ యుఎస్ జుడిషియరీ ఈజ్ మోర్ పవర్ఫుల్ దాన్ లెజిస్లేచర్. ఎలా చెప్తాము ఇది పవర్ఫుల్ కాదు అని? యుఎస్లో ఫాలో అయ్యేది డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా, యూకేలో ఫాలో అయ్యేది ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై లా. అయితే రెండింటికి డిఫరెన్స్ ఏంటో చెప్తాను, వినండి ఒకసారి. ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై లాకి, డ్యూ ప్రాసెస్ ఆఫ్ లాకి మీరు రెండు కేటగిరీస్ తీసుకోండి. ఒకటి జుడిషియల్ రివ్యూ, ఇంకొకటి అడ్జుడికేషన్. అడ్జుడికేషన్ అంటే విచారణ జరిగే విధానం. జుడిషియల్ రివ్యూ అంటే ఆల్రెడీ ఉన్న చట్టాన్ని జుడిషియరీకి రివ్యూ చేసే అధికారం ఎంత ఉంది అనేది. రివ్యూ చేయడం అంటే కరెక్ట్ గా ఉందా లేదా అని చెప్పే అధికారం ఉందా లేదా. ఈ రెండు ఆస్పెక్ట్స్ బట్టి మనం చెప్పొచ్చు. ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై లాలో ఏం చేస్తారంటే, ఇప్పుడు ఒక చట్టం చూసినప్పుడు మన సుప్రీంకోర్టు ఏం చేస్తుంది? కాంపిటెన్స్ ఆఫ్ ది అథారిటీ అంటే ఆ చట్టం చేసిన వాళ్ళకి ఆ చట్టం చేసే అధికారం ఉందా లేదా. కాంపిటెన్స్ ఆఫ్ లా మేకింగ్ అథారిటీ అంటే ఆ చట్టం చేసిన వాళ్ళకి నిజంగా ఆ చట్టం చేసే అధికారం ఉందా లేదా, కాంపిటెన్స్ ఉందా లేదా అని చెక్ చేస్తారు. అంతేగాని చట్టం తప్పు కరెక్ట్ అనేది మన జ్యుడిషియరీ చెప్పదు. ఎంతవరకు చెల్తుంది అది? ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై లాలో ఓన్లీ కాంపిటెన్స్ చూస్తారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, దీనికి మీకు మీనింగ్ తెలియదు కదా, నేను చెప్తాను. ఇప్పుడు డిఫెన్స్ అనేది సెంటర్ సబ్జెక్టా స్టేట్ సబ్జెక్టా? సెంటర్ సబ్జెక్ట్. సెంటర్ సబ్జెక్ట్. అది కేంద్ర ప్రభుత్వం అధీనంలో ఉండే విషయం. రాష్ట్ర ప్రభుత్వం అందులో ఏమి చట్టం చేయకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ ఏదన్నా ఒక స్టేట్ అసెంబ్లీ డిఫెన్స్ మీద ఒక చట్టం చేసింది అనుకోండి, దానికి సంబంధించి సుప్రీంకోర్టులో కేసు వచ్చింది అనుకోండి. ఫస్ట్ సుప్రీంకోర్టు ఏం చేస్తుంది? డస్ స్టేట్ అసెంబ్లీ హ్యావ్ ద పవర్ టు మేక్ ఏ లా ఆన్ డిఫెన్స్? డిఫెన్స్ మీద చట్టం చేసే అధికారం స్టేట్ అసెంబ్లీకి ఉందా లేదా అని ఫస్ట్ చెక్ చేస్తుంది. లేదు కదా, అప్పుడు ఏం చేస్తుంది? ఆ చట్టాన్ని కొట్టేస్తుంది. ఉంటే ప్రొసీడ్ నెక్స్ట్ స్టెప్కి వెళ్తారు. డిడ్ యు గెట్ దిస్ పాయింట్? అంటే మనకి అధికారం ఉన్నదానికే వెళ్ళాలి తప్పితే లేని దానికి వెళ్ళకూడదు. గాట్ ఇట్? కాంపిటెన్స్ ఆఫ్ లా మేకింగ్ అథారిటీని ఫస్ట్ చెక్ చేస్తాం. ఈ పాయింట్ అర్థమైందా కాలేదా చెప్పండి. అంటే వాళ్ళకి ఆ చట్టం చేసే హక్కు ఉందా లేదా. రీసెంట్ గా చూడండి, ఎస్సీ ఎస్టీ సబ్ కేటగరైజేషన్ మీద పంజాబ్ హైకోర్టు ఒక చట్టం చేసింది. అంటే పంజాబ్ హైకోర్టు అంటాను, పంజాబ్ అసెంబ్లీ ఒక చట్టం చేసింది. పంజాబ్ హైకోర్టు ఏమో దాన్ని కొట్టేసింది, మీకు ఈ హక్కు లేదు అని చెప్పి. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఏదైనా విషయంలో అది మీ సబ్జెక్టా కాదా, అది సెంట్రల్ సబ్జెక్టా స్టేట్ సబ్జెక్టా, ఇవన్నీ చూసుకొని డిసైడ్ చేస్తారు. సెకండ్ పాయింట్ ఏంటి? ప్రొసీజర్ ఆఫ్ లా మేకింగ్. లా మేకింగ్ ప్రొసీజర్ ఫాలో అయ్యారా లేదా, ప్రొసీజర్ ఫాలో అయ్యారా లేదా, లేదా ఆ చేసిన వాళ్ళకి అథారిటీ ఉందా లేదా, ఈ రెండు విషయాలు మాత్రమే
జ్యుడిషియల్ రివ్యూలో చూస్తారు ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై లా. అంటే చట్టం కరెక్ట్ గా ఉందా లేదా చూడాలంటే ఈ 2 పాయింట్లే చూస్తారు, అంతకంటే చూడరు. మరి ఏం చూడరు? అసలు ఈ చట్టం పర్పస్ ఏంటి, దీని ఇంటెన్షన్ ఏంటి, ఇది కరెక్ట్ గా ఉందా తప్పు ఉందా, ఈ విషయాలు మనం చూడరు. అందుకే మన చట్టానికి ఎప్పుడు న్యాయదేవతకి ఏం పెడతారు? ఒక నల్ల గుడ్డ కట్టి ఉంచుతారు చూడండి. ఎస్ సార్, కళ్ళకి. కళ్ళకి ఒక చేతిలో ఒకటి, ఇంకొక చేతిలో 2 ఉంటాయి కదా సార్ త్రాసులో. అర్థమవుతుందా? సో పర్పస్ అనేది చూడం. పర్పస్ చూడకుండా ఓన్లీ ప్రొసీజర్ కరెక్ట్ గా ఉందా లేదా, వాళ్ళు చేసే వాళ్ళకి అధికారం ఉందా లేదా అనే విషయాలు మాత్రమే చూస్తుంది ఈ కాన్సెప్ట్ లో, ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై లాలో. డ్యూ ప్రాసెస్ ఆఫ్ లాలో ఎలా జరుగుతుందో చూద్దాం. డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా ఎక్కడ ఫాలో అవుతున్నారు? యుఎస్ లో. యుఎస్ లో ఏం చేస్తారు? దే లుక్ ఎట్ ది పర్పస్, ఇంటెంట్, ఆ లా యొక్క ఉద్దేశం ఏంటి, అది ఏ పర్పస్ తో తీసుకొచ్చారు, ఆ పర్పస్ కరెక్ట్ గానే ఉందా లేదా, అది ఎప్పటిదో దీనికి మార్చాల్సిన అవసరం ఉందా, ఈ విషయాలని కూడా అక్కడ జ్యుడిషియరీ పరిశీలిస్తుంది. అర్థమైందా? ఇప్పుడు యుఎస్ లో ఉన్న జడ్జికి పవర్స్ ఎక్కువ ఉన్నట్ట, యూకేలో ఉన్న జడ్జికి పవర్స్ ఎక్కువ ఉన్నట్ట? మీరు చెప్పండి. యూకేలో ఉన్న జడ్జి ఏం చేస్తున్నాడు? ఇది కరెక్ట్ గా ఎవరు చేయాల్సిన వాళ్ళు చేశారా లేదా, ప్రొసీజర్ ఫాలో అయ్యారా లేదా, రెండే చూస్తున్నాడు. యుఎస్ లో ఉన్న జడ్జి ఏం చేస్తున్నాడు? వీటితో పాటు ఈ చట్టం కరెక్ట్ గా ఉందా లేదా, ఇది న్యాచురల్ జస్టిస్ ఉందా లేదా, ఎప్పుడో పూర్వం చేసేసారు, ఇప్పుడు మార్చాల్సిన అవసరం ఉందా లేదా అనే విషయాల గురించి కూడా మాట్లాడే హక్కు యుఎస్ లో ఉన్న జడ్జికి ఉంది. అంటే డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా ఫాలో అవుతున్న కాన్సెప్ట్, ఒక రాజ్యాంగంలో ఈ కాన్సెప్ట్ కి ఇంపార్టెన్స్ ఇచ్చారు అంటే జ్యుడిషియరీకి అంత పవర్స్ ఉన్నాయని అర్థం. సో డ్యూ ప్రాసెస్ ఆఫ్ లాలో పర్పస్ ఆఫ్ లా, ఇంటెంట్ ఆఫ్ లా, లా యొక్క ఉద్దేశం ఏంటి, దాని పర్పస్ ఏంటి అనే విషయాన్ని కూడా ఎవాల్యుయేట్ చేస్తారు. నౌ లెట్స్ కమ్ టు అడ్జుడికేషన్ ప్రాసెస్. అడ్జుడికేషన్ ప్రాసెస్ అంటే అర్థం ఏంటి? విచారణ జరిగే విధానం. విధానం ఎలా జరుగుతుందో చూడండి. ఫస్ట్ థింగ్, ఏదైతే నేరం చేశారని చెప్పి అంటున్నారో ఆ నేరం అనేది ఈజ్ ఇట్ అన్ అఫెన్స్ అండర్ లా లేదా చెక్ చేస్తారు. అంటే చట్ట ప్రకారం కొన్నింటిని శిక్షార్హమైన చర్యల కింద రాస్తారు. ఈ తప్పులన్నీ కూడా శిక్షకి అర్హమైనవి, ఈ తప్పులు ఎవరన్నా చేస్తే వాళ్ళని శిక్షించవచ్చు అని చెప్పి క్లియర్ గా రాస్తారు. ఆ లిస్ట్ లో ఈ తప్పు ఉందా లేదా అని చెక్ చేస్తారు ఫస్ట్. అది నిజంగా తప్పు అయినప్పటికీ అది చట్టంలో దాని గురించి రాయలేదు అనుకోండి, అప్పుడు దానికి శిక్ష పడదు. అంటే నీ కామన్ సెన్స్ నీకు చెప్తుంది తప్పు అని, కానీ నీ చట్టం ఏం చెప్తుంది? చట్టంలో చెప్పిందే నువ్వు ఫాలో అవ్వాలి. చట్టం దాని గురించి ఏం చెప్పలేదు అనుకోండి, తప్పు కాదు. అర్థమైందా లేదా? సెకండ్ పాయింట్ తీసుకోండి. ఇందులోనే మాక్సిమం పనిష్మెంట్, పనిష్మెంట్ ఎంత ఇవ్వాలి అనే విషయం. మాక్సిమం పనిష్మెంట్ ఎవరు ప్రిస్క్రైబ్ చేస్తారు? న్యాయమూర్త? కాదు, ప్రిస్క్రైబ్డ్ బై లా. అంటే ఒక నేరానికి 14 సంవత్సరాల వరకు మాత్రమే జైలు శిక్ష వెయ్యాలి అని చెప్పి చట్టం చెప్తే న్యాయమూర్తి అంతవరకు మాత్రమే వెళ్ళగలరు. ఇతను 20 సంవత్సరాలు వేయాలంటే వెయ్యలేడు, 5 సంవత్సరాలు వేయాలంటే వేయొచ్చు, తగ్గించవచ్చు. కానీ ఆ మాక్సిమం పనిష్మెంట్ ని న్యాయమూర్తి తన సొంతంగా డెసిషన్ తీసుకోలేడు అడ్జుడికేషన్ ప్రాసెస్. ఇందులో ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై లా. కమ్ టు డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా. డ్యూ ప్రాసెస్ ఆఫ్ లాలో ఏం ఫాలో అవుతారో చూడండి. క్వాంటమ్ ఆఫ్ పనిష్మెంట్ అంటే ఎంత పనిష్మెంట్ ఇవ్వవచ్చు అనే విషయంలో జడ్జి గారికి స్వేచ్ఛ ఉంటుంది. సిచ్యువేషన్ బట్టి, సర్కమ్స్టాన్సెస్ బట్టి క్వాంటమ్ ఆఫ్ పనిష్మెంట్ ని డిసైడ్ చేసే అధికారం జడ్జి గారికి డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా కింద వస్తుంది. సో ఈ రెండింటి బట్టి మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటి? డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా ఈజ్ మోర్ పవర్ఫుల్ దాన్ ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై లా. Due process of law gives more power to the judiciary than procedure established by law. ఇక్కడ వరకు ఏమైనా డౌట్ ఉందా? No, sir. Yeah. So can I move on? సరే, ఇండియా పరిస్థితి కొత్త. అసలు ఇండియాలో ఏది ఫాలో అవుతాము, ఏది చేస్తాము, అది ఎవల్యూషన్ ఎలా జరిగింది అనేది ఇప్పుడు ఒకసారి మనం చూద్దాం. ఫస్ట్ ఇండియాలో మొట్టమొదటిసారి ఆర్టికల్ 21 గురించి ఇంటర్ప్రిటేషన్ ఎప్పుడు చేశారంటే గోపాలన్ కేస్. గోపాలన్ కేస్
ఇది 1950లో ఈ కేసు వచ్చింది. ఎవరికి క్లియర్ కాలేదు డౌట్? ఏం క్లియర్ కాలేదు అడగొచ్చు. ఎవరన్నారు సభ? యూ కెన్ ఆస్క్ యువర్ క్వశ్చన్ సభ. సార్ నేను కాదు, ఎవరు అన్నారు వాళ్ళు అన్నారని చెప్పాను. వాళ్ళ నేమ్ తెలీదు, వాళ్ళు వాయిస్ లోనే చెప్పారు, చాట్ చేయలేదు. లేదే, ఎవరైనా ఉన్నారా చెప్పండి, మళ్ళీ అడుగుతున్నానుగా. ఎవరికైనా డౌట్ ఉందా? డోంట్ హెజిటేట్ గైస్, అడగండి. డౌట్ లేకపోతే క్లియర్ అని పెట్టండి, సైలెంట్ గా ఉండొద్దు. జస్ట్ మెన్షన్ క్లియర్. సభకు మెసేజ్ పెట్టారంటే సెపరేట్ గా నువ్వు చెప్పు మాకు అర్థం కాలేదు అని తను చెప్తుంది. రైట్ గైస్, గోపాలన్ కేసులో ఏం జరిగింది 1950లో? మొట్టమొదటిసారి దీనికి సంబంధించి ఆర్టికల్ 21కి సంబంధించి సుప్రీంకోర్టు ఈ కేసులో ఒక ఇంటర్ప్రిటేషన్ తీసుకుంది. సో దీంట్లో ఏం చెప్పిందంటే సుప్రీంకోర్టు క్లియర్ గా ఒక మాట చెప్పింది. ఏంటి? ప్రొటెక్షన్ ఈజ్ ఓన్లీ అవైలబుల్ ఫ్రమ్ ఆర్బిట్రరీ ఎగ్జిక్యూటివ్ యాక్షన్. ఇందాక మీకు చెప్పిన పాయింట్ అదే, ఆర్బిట్రరీ ఎగ్జిక్యూటివ్ యాక్షన్ నుంచి ప్రొటెక్షన్ ఉందా? ఉంది. ఆర్బిట్రరీ లెజిస్లేటివ్ యాక్షన్ నుంచి ప్రొటెక్షన్ ఉందా? లేదు. ఈ విషయాన్ని సుప్రీంకోర్టు గోపాలన్ కేసులో చెప్పింది. అంటే ఒక చట్టం కరెక్టా తప్పా అని నిర్ణయించడం మనం చేయకూడదు. ఆ చట్ట ప్రకారం వాళ్ళ హక్కుని హరించగలిగితే హరించేయాలి. ఆ చట్ట ప్రకారం వాళ్ళ లిబర్టీని మనం తీసుకోగలిగే హక్కు ఉంటే తీసేసుకోవాలి, లైఫ్ని తీసుకోగలిగే హక్కు ఉంటే తీసేసుకోవచ్చు. ఆ చట్టం కరెక్టా కాదా అని చెప్పి చూడకూడదు అని చెప్పి గోపాలన్ కేసులో సుప్రీంకోర్టు చెప్పింది. అర్థమైందా? ఎందుకంటే మనం ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై లా ఫాలో అవుతాము, డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా ఫాలో అవ్వము. ఆ లా వ్యాలిడా కాదా అనేది క్వశ్చన్ చెయ్యకూడదు. చూడండి, వ్యాలిడిటీ ఆఫ్ లా cannot be questioned on the grounds of ఏం చెప్పాలి? ఆన్ ద గ్రౌండ్స్ ఆఫ్ అది అన్ఫెయిరా అన్రీజనబుల్లా కాదు, ఆన్ ద గ్రౌండ్స్ ఆఫ్ రీజనబిలిటీ, రీజనబుల్లా కాదా, ఫెయిర్నెస్, అది న్యాయబద్ధంగా ఉందా లేదా అనే విషయాల బట్టి అది వ్యాలిడా కాదని చెప్పకూడదు. కెనాట్ బి క్వశ్చన్. ఇది గోపాలన్ కేసులో సుప్రీంకోర్టు తీసుకున్న వ్యూ. ఇంకొకటి ఏం చెప్పింది? ఇంకొక వ్యూ కూడా తీసుకుంది. లైఫ్ అనేది ఓన్లీ బాడీకి సంబంధించింది అండ్ ఎగ్జిస్టెన్స్కి సంబంధించిన విషయాల కింద తీసుకుంది. బాడీ అండ్ ఫిజికల్ ఎగ్జిస్టెన్స్. ఈ పాయింట్ ఎందుకు చెప్తున్నానో ఆలోచించండి. రైట్ టు లైఫ్ లో ది వైడెస్ట్ మోస్ట్ ఇంటర్ప్రిటెడ్ ఆర్టికల్ ఆర్ ద రైట్ ఇన్ ది కాన్స్టిట్యూషన్ ఆర్ ఫండమెంటల్ రైట్స్ ఇస్ రైట్ టు లైఫ్. ఇప్పుడు ఒక క్వశ్చన్ అడుగుతాను మీకు, రైట్ టు ప్రైవసీ రైట్ టు లైఫా కాదా? చెప్పండి. టు ప్రైవసీ కూడా రైట్ టు లైఫ్ అని సుప్రీం కోర్టు చెప్పింది. రైట్ టు ఎడ్యుకేషన్ రైట్ టు లైఫా కాదా? లైఫ్ అనే చెప్పింది. కానీ గోపాలన్ కేసులో 1950లో అలా చెప్పలేదు. రైట్ టు లైఫ్ అంటే ఓన్లీ బాడీ సంబంధించింది, అంటే ఫిజికల్ గా నీ ప్రాణం తీసుకోకూడదు, అంటే నీ ఎగ్జిస్టెన్స్ అది కొట్టయితే మాత్రం తప్ప ఇవన్నీ ఇంపార్టెంట్ కాదు. ఓకే, రైట్ టు పొల్యూషన్ ఫ్రీ వాటర్, పొల్యూషన్ ఫ్రీ ఎయిర్, అది కూడా రైట్ టు లైఫ్. అంటే 1950 వచ్చేసరికి సుప్రీంకోర్టు చాలా నేరో ఇంటర్ప్రిటేషన్ తీసుకుంది. వెరీ నేరో ఇంటర్ప్రిటేషన్, అంటే చాలా లిమిటెడ్ వ్యూ తీసుకుంది. రైట్ టు లైఫ్ అంటే ఎగ్జాక్ట్ గా పదం ప్రకారం లైఫ్ అంటే ప్రాణం తీసేయడం ఒక్కటే అనే మీనింగ్ తీసుకుంది. తర్వాత కేసులో మనేకా గాంధీ కేసులో వైడర్ ఇంటర్ప్రిటేషన్ వచ్చింది. అది అర్థం కావాలంటే ముందు గోపాలన్ కేసు అర్థం కావాలి కాబట్టి చెప్పాను. గోపాలన్ కేసులో ఏం జరిగింది? ఆర్బిటరీ ఎగ్జిక్యూటివ్ యాక్షన్ నుంచి ప్రొటెక్షన్ ఉంది, కానీ ఆర్బిటరీ లెజిస్లేటివ్ యాక్షన్ నుంచి ప్రొటెక్షన్ లేదు.
అంటే చట్టం చెప్తే ఫాలో అయిపోవాలి, చట్టం కరెక్టా కాదా, చట్టం కరెక్ట్ గా ఉందా లేదా అనేది క్వశ్చన్ చేయకూడదు, వ్యాలిడిటీ ఆఫ్ లాని క్వశ్చన్ చేయకూడదు అని చెప్తారు. ఇంకో వ్యూ ఏంటి, లైఫ్, రైట్ టు లైఫ్ అనేది ఓన్లీ బాడీ అండ్ ఎగ్జిస్టెన్స్ ఆర్ ఫిజికల్ ఆస్పెక్ట్ మాత్రమే టచ్ చేశారు. ఇది కదా. అలాగే పర్సనల్ లిబర్టీ కూడా ఓన్లీ బాడీకి సంబంధించిందే, స్వేచ్ఛ కూడా బాడీకి సంబంధించిందే అనే విషయాన్ని తీసుకున్నారు. ఫిజికల్ గా చూసారు తప్పితే ఎమోషనల్ ఆస్పెక్ట్స్, వెల్ బీయింగ్ వీటన్నిటిని దృష్టిలో పెట్టుకోలేదు. గోపాలన్ కేసు అర్థమైతే ఐ విల్ మూవ్ టు మేనకా కేస్. టెల్ మీ, గోపాలన్ వర్సెస్ స్టేట్ ఆఫ్ మైసూర్. స్టేట్ ఆఫ్ మైసూర్ అన్నారేంటి, కర్ణాటక అనకుండా? అప్పటికి ఇంకా 1950 కదా, 1950 కదా, అప్పటికి ఇంకా రాలేదు. రైట్. సో నెక్స్ట్ మేనకా కేస్. సో ఈ కేసు మేనకా గాంధీ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా. నైన్టీన్ 28 సంవత్సరాలు గడిచిపోయింది. ఓకే, 28 సంవత్సరాలు గడిచిపోయింది. 28 సంవత్సరాలు గడిచిపోయిన తర్వాత సుప్రీంకోర్టు ఆలోచనలు ఏమైనా మారాయా లేదా చూద్దాం. సుప్రీంకోర్టు హ్యాస్ టేకెన్ ఏ వైడర్ ఇంటర్ప్రిటేషన్. వైడర్ అంటే అర్థం ఏంటి, విశాలంగా ఆలోచించింది. అంటే రైట్ టు లైఫ్ అనేది చిన్నది కాదు, దానికి చాలా పెద్ద ఆస్పెక్ట్ ఉంది, మనం సింపుల్ గా తేల్చేయడానికి లేదు. వైడర్ ఇంటర్ప్రిటేషన్. Supreme Court has taken a wider interpretation of right to life and personal liberty. Right to life and personal liberty. Wider interpretation తీసుకుంది. ఇది ఏం చెప్పింది చూడండి, రైట్ టు లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీ క్యాన్ బి టేకెన్ అవే. తీసుకోవచ్చు, టేకెన్ అవే, తీసేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. ఓకే, తీసుకోవచ్చు. బై ఏ లా, చట్టం ద్వారా తీసేసుకోవచ్చు. కానీ దట్ లా హ్యాస్ టు బి రీజనబుల్, ఫెయిర్ అండ్ జస్ట్. ఈ పదాలు వాడినప్పుడు. అండ్ దిస్ ఈజ్ ఏ కాన్సెప్ట్ ఫ్రమ్ డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా. దీన్ని యాక్చువల్గా న్యాచురల్ జస్టిస్ అంటారు. న్యాచురల్ జస్టిస్. ఇవి మీరు పైనే అర్థం చేసుకుంటే ఎక్కదు, బ్రెయిన్ లోపలికి వెళ్ళాలి. అందుకే కొంచెం అటెన్షన్ బాగా పే చేయండి. The reason why I always ask students to listen to my class first and then read NCERTs or any books. మీకు అర్థమవుతుందో లేదో, ఎందుకంటే బుక్లో ఈ పదాలు చదివినప్పుడు మీకు న్యాచురల్ జస్టిస్ అంటే మీనింగ్ తెలియదు, రీజనబుల్, ఫెయిర్ అండ్ జస్ట్ అంటే మీనింగ్ తెలియదు. డిక్షనరీ మీనింగ్ చూసి మీరు అన్వయించుకోలేరు. వాటికి డీపర్ మీనింగ్స్ ఉంటాయి. డీపర్ మీనింగ్స్ అర్థం చేసుకున్నప్పుడు పుస్తకం చదివిన మీ టైం అంతా కూడా వేస్ట్ అవుతుంది. ఇప్పుడు ఈ కాన్సెప్ట్ ఇలా విన్న తర్వాత దెన్ రీడ్ లక్ష్మీకాంత్ ఆర్ NCERT, యువర్ అండర్స్టాండింగ్ విల్ గో టు అనదర్ లెవెల్. ఇంకో లెవెల్కి వెళ్ళిపోతుంది. దట్ ఈస్ ద రీజన్ ఐ ఆల్వేస్ ఆస్క్ యూ టు లిసన్ టు మై క్లాస్ ఫస్ట్ అండ్ దెన్ రీడ్ బుక్స్. మీకు ఎంటైర్ ఇండియా మొత్తం ఒకటే చెప్తున్నారు, NCERT చదివేసి క్లాసెస్కి రండి అని. అది చాలా మంది స్టూడెంట్స్ మైండ్స్ని స్పాయిల్ చేసేసింది. స్పాయిల్ అని అన్నాం, అది చదివి అర్థం చేసుకోగలిగే ఎబిలిటీ చాలా తక్కువ మందికి ఉంటుంది. ఒకవేళ మనం చదివినా అర్థం చేసుకున్నా అండర్స్టాండింగ్ పూర్తిగా రాదు, 100% రాదు. 100% రాకుండా ఇబ్బంది పడతాం మనం. న్యాచురల్ జస్టిస్ అంటే జ్యోతి, ఇప్పుడు ఏదైనా విషయంలో డెఫినేషన్ ఇవ్వలేదు. మళ్ళీ న్యాచురల్ జస్టిస్ అనే పదానికి కూడా సుప్రీంకోర్టు డెఫినేషన్ ఇవ్వలేదు, లేదా కాన్స్టిట్యూషన్ డెఫినేషన్ ఇవ్వలేదు. దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? రెండు పక్కల వినాలి. మనం అంటాం కదా, కామన్ సెన్స్ ఏం చెప్తుంది, ఒకడు ఏదన్నా తప్పు చేశాడంటే వెంటనే లా ప్రకారం వాళ్ళకి చేసేయాలని కాకుండా అతని వెర్షన్ కూడా వినాలి. హియర్ ది అదర్ సైడ్, రెండో వెర్షన్ వినాలి. ప్లస్ మరీ ఇంత శిక్ష వేయడం కరెక్టేనా, ఈ చట్టం మరీ హార్ష్ గా ఉన్నట్టుంది అంటే యూజింగ్ యువర్ కామన్ సెన్స్. నాట్ ఇప్పుడు బుక్ లో ఉన్నది యాజ్ ఇట్ ఈజ్ గా వాడడమే కాకుండా మన అంతరాత్మ ఏం చెప్తుంది, అంతరాత్మ ప్రబోధాన్ని కూడా కొంచెం విని
జడ్జి గారికి తెలుస్తుంది కదా, మనం చాలాసార్లు చూస్తాం, ఒక జడ్జిగా నేను ఎన్నో తీర్పులు ఇచ్చాను, కానీ నా మనస్సాక్షి ఒకటి చెప్తోంది, నేను అక్కడేమో ఇంకొకటి పుస్తకంలో ఉన్నది నేను ఫాలో అవ్వాలి కాబట్టి అది నా చేతులు కట్టేసింది అని చెప్పి మనం వింటూ ఉంటాం సినిమాల్లో గట్రా. ఎందుకంటే చట్టాన్ని యాజ్ ఇట్ ఈస్ గా ఫాలో అయిపోవడం వేరు, చట్టంలో తప్పులు ఉంటే దాన్ని సవరించి ఇదేదో కరెక్ట్ గా లేదు అని కామెంట్ చేసే అధికారం జడ్జి గారికి ఉండడం వేరు. ఇక జడ్జి గారికి ఆ కామెంట్ చేసే అధికారం ఉందా? ఇప్పటి వరకు లేదు. 1978లో మేనకా గాంధీ కేసులో మొట్టమొదటిసారి సుప్రీంకోర్టు ఈ మాట చెప్పింది. ఆ లా అనేది రీజనబుల్ అవ్వాలి. రీజనబుల్ అంటే సరైన రీజన్స్ ఉండాలి దానికి. ఊరికే ప్రభుత్వానికి నచ్చింది కదా అని చెప్పి ఒక చట్టం చేసేసి దాన్ని ఇష్టం వచ్చినట్టు ప్రజల మీద పడేయకూడదు. ఫెయిర్, అది న్యాయబద్ధమై ఉండాలి. జస్ట్ అన్న అదే మీనింగ్, న్యాయబద్ధమై ఉండాలి, కామన్ సెన్స్ ప్రివేల్ అవ్వాలి అనే మీనింగ్ అన్నమాట. అర్థమైందా? అంటే కొంచెం మనకి హ్యూమన్ గా ఆలోచించినప్పుడు మనకి కరెక్ట్ అని అనిపించాలి అనేది ఇక్కడ పాయింట్. జ్యోతి క్లియర్? యా. సో దిస్ ఈస్ ది కాన్సెప్ట్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్. సో ఈ న్యాచురల్ జస్టిస్ అనే కాన్సెప్ట్ ని, ఈ పదాలని ఎప్పుడు వాడారు? మేనకా గాంధీ కేసులో సుప్రీంకోర్టు వాడింది. మేనకా గాంధీ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా 1978 కేసులో సుప్రీంకోర్టు మొట్టమొదటిసారి దీని గురించి మాట్లాడింది. అందుకనే ఇండియన్ కాన్స్టిట్యూషన్ కూడా డ్యూ ప్రాసెస్ ఆఫ్ లాని ఫాలో అవుతుందా లేదా అంటే పూర్తిగా ఫాలో అవుతుంది. వి స్టిల్ ఫాలో ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై లా, కానీ వీఆర్ మేకింగ్ ఏ మూవ్ టువర్డ్స్ ఇట్ అని చెప్పొచ్చు కొంతవరకు. ఎందుకంటే పూర్తిగా మనం అటువైపు వెళ్ళలేదు. ఈ అమెరికన్ కాన్స్టిట్యూషన్ లో చెప్పిన డ్యూ ప్రాసెస్ ఆఫ్ లాని ఈ సందర్భంలో ఇంటర్ప్రిట్ చేశారు. ఓకే, అంటే ఇప్పుడు దీన్ని మీరు ఎలా అర్థం చేసుకోవచ్చు? మూవ్ టు ద నెక్స్ట్ పాయింట్. గోపాలన్ కేసుకి మేనకా గాంధీ కేసుకి ఉన్న డిఫరెన్స్ మీరు చెప్పాలంటే ఏం చెప్తారు? ఇక్కడ వరకు నేను చెప్పాను, ఒక పాయింట్ మీరు టచ్ చేస్తారో లేదో చూస్తాను, ట్రై చేయండి. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ గోపాలన్ కేస్ అండ్ మేనకా గాంధీ కేస్? సుప్రీంకోర్టు వ్యూలో వచ్చిన మార్పులు ఏంటో చెప్పండి. సార్ అప్పుడైతే జస్ట్ లా ఎలా ఉందో దాన్ని ఫాలో అయిపోయేది, అంటే అసలు ఆలోచించకుండా. ఇదైతే కొంచెం డ్యూ ప్రాసెస్ ఆలోచించడం, ఇది కరెక్టా కాదా అనేది ఒకసారి చెక్ చేస్తాను అంటే. ఎగ్జాక్ట్లీ. ఇంకొక పాయింట్, మీకు టెక్నికల్ టర్మ్స్ కొన్ని పడాలంటే ఏం చేస్తారు? మన గోపాలన్ కేసులో సుప్రీంకోర్టు సెడ్ ప్రొటెక్షన్ ఈజ్ అవైలబుల్ ఓన్లీ ఫ్రమ్ ఆర్బిట్రరీ ఎగ్జిక్యూటివ్ యాక్షన్ బట్ నాట్ ఫ్రమ్ ఆర్బిట్రరీ లెజిస్లేటివ్ యాక్షన్. అంటే చట్టం తప్పున్నా సరే ఇష్టం వచ్చినట్టు చట్టాలు చేసి చట్టాల ద్వారా శిక్షలు వేసేయాలంటే వేసేసుకోవచ్చు అనే వ్యూ వచ్చింది గోపాలన్ కేసులో. ఈ కేసులో ఏమొచ్చింది? 1 సెకండ్ గైస్, స్టే ఆన్ లైన్. ఓకే, సారీ. సో ఆర్బిట్రరీ ఎగ్జిక్యూటివ్ యాక్షన్ నుంచి ప్రొటెక్షన్ ఉంది, కానీ ఆర్బిట్రరీ లెజిస్లేటివ్ యాక్షన్ నుంచి ప్రొటెక్షన్ లేదు అని చెప్పి మనకి గోపాలన్ కేసు చెప్తుంటే, మేనకా గాంధీ కేసు ఏం చెప్తుంది? ప్రొటెక్షన్ అనేది ఆర్బిట్రరీ లెజిస్లేటివ్ యాక్షన్ నుంచి కూడా ఉంటుంది అని చెప్తుంది. ఎందుకంటే లా సరైనది కాకపోతే దాని గురించి విచారించే అవకాశం ఉంటుంది అనే విషయం మనకి ఆర్టికల్ మేనకా గాంధీ కేసులో వచ్చింది. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనా? ఇంకొక విషయం ఏం చెప్పిందంటే మేనకా గాంధీ కేసులో, మీకు లాస్ట్ టైం చెప్పాను, గోపాలన్ కేసులో ఇంటర్ప్రిటేషన్ ఎలా వచ్చింది? ఇట్ ఈస్ ఓన్లీ బాడీలీ ఎగ్జిస్టెన్స్. రైట్ టు లైఫ్ అంటే ఏంటి? ఓన్లీ బాడీకి సంబంధించిన విషయం లాగే చూసారు. యానిమల్ ఎగ్జిస్టెన్స్ లేదా బాడీలీ ఎగ్జిస్టెన్స్ కింద తీసుకునేటట్టుగా మాట్లాడారు. ఇది గోపాలన్ కేసులో. మేనకా గాంధీ కేసులో ఏమొచ్చింది? అదొక్కటే కాదు, రైట్ టు లివ్ విత్ డిగ్నిటీ, గౌరవంగా బ్రతికే హక్కు, హ్యూమన్ డిగ్నిటీ. గౌరవంగా, రైట్ టు లివ్ అంటే ఎలాగోలా బ్రతికేయడం కాదు, గౌరవప్రదమైన బ్రతుకు ఉండాలి. దానికి అవసరమైన అన్ని ఆస్పెక్ట్స్, ఆల్ ఆస్పెక్ట్స్, దానికి సంబంధించిన అన్ని విషయాలు కూడా ఈ రైట్ కిందకే వస్తాయి అనేది మేనకా గాంధీ కేసులో చెప్తున్నారు. ఒక మనిషి లైఫ్ మీనింగ్ఫుల్ ఎప్పుడవుతుంది? కంప్లీట్ ఎప్పుడవుతుంది?
బతకాలని అనిపించే ప్రతి ఆస్పెక్ట్ కూడా ఉండాలి. ఆ ఆస్పెక్ట్స్ లో ఏంటి ఉంటాయి అనేది డిఫరెంట్ సుప్రీం కోర్ట్ జడ్జిమెంట్స్ లో చెప్తూ వచ్చింది. అర్థమైందా? అలా చెప్తూ ఏ విషయాలు చెప్పింది? ఫస్ట్ రైట్ టు లివ్ విత్ హ్యూమన్ డిగ్నిటీ, ఇది కూడా రైట్ టు లైఫే. రైట్ టు డీసెంట్ ఎన్వైరన్మెంట్ ఇంక్లూడింగ్ పొల్యూషన్ ఫ్రీ వాటర్ అండ్ ఎయిర్ అండ్ ప్రొటెక్షన్ అగెన్స్ట్ హజార్డస్ ఇండస్ట్రీస్. పొల్యూషన్ లేని స్వచ్ఛమైన నీరు పొందడం కూడా రైట్ టు లైఫే. స్వచ్ఛమైన గాలి కావాలనుకోవడం కూడా రైట్ టు లైఫే. హజార్డస్ ఇండస్ట్రీస్, హానికరమైన ఇండస్ట్రీస్ నుంచి ప్రొటెక్షన్ కావాలనుకోవడం కూడా రైట్ టు లైఫే. రైట్ టు ప్రైవసీ కూడా రైట్ టు లైఫే. అంటే వ్యక్తిగత గోప్యత, నా విషయాలన్నీ నేను బయటికి చెప్పాల్సిన అవసరం లేదు, కొన్ని విషయాలు గోప్యత పాటించవచ్చు. మనకి ఇది ఆధార్ సంబంధించిన కేసు 2017-18 అనుకుంటాను. ఎవరిది కేసు చెప్పగలరు ఎవరైనా? కేసులో జస్టిస్ పుట్టస్వామి కేసులో స్టేట్ ఆఫ్ కేరళనా యూనియన్ ఆఫ్ ఇండియా? ఆ కేసులో ఏం చెప్పారు? రైట్ టు ప్రైవసీ ఈజ్ ఆల్సో ఏ ఫండమెంటల్ రైట్ అని చెప్పారు. అండ్ దట్ వాజ్ ఇంక్లూడెడ్ ఇన్ రైట్ టు లైఫ్ అండర్ ఆర్టికల్ 21. అలాగే రైట్ టు షెల్టర్, రైట్ టు హెల్త్, రైట్ టు ఫ్రీ ఎడ్యుకేషన్ అప్ టు 14 years of age, రైట్ టు ఫ్రీ ఎడ్యుకేషన్ అప్ టు 14 years of age. ఇది ఒక కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ ద్వారా తీసుకొచ్చారు. ఆర్టికల్ 21A. ఇది ఎప్పుడు వచ్చింది? 86th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 2002. 2002లో ఈ అమెండ్మెంట్ యాక్ట్ తీసుకొచ్చి రైట్ టు ఎడ్యుకేషన్ ని, ఫ్రీ ఎడ్యుకేషన్ ని అప్ టు 14 years of age ని ఫండమెంటల్ రైట్ కింద మార్చారు. అంతవరకు ఈ రైట్ టు ఎడ్యుకేషన్ అనేది ఫండమెంటల్ రైట్ గా కాకుండా డిపిఎస్పిలో భాగంగా ఉండేది. ఆదేశిక సూత్రాలు అంటే డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ. డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ కి ఫండమెంటల్ రైట్స్ కి డిఫరెన్స్ ఏంటంటే ఏం చెప్తారు ఇప్పుడు? డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ అనేవి ఏంటి? ప్రభుత్వం విధానాలు ఎలా ఏర్పాటు చేసుకోవాలి, వెల్ఫేర్ స్టేట్, ఇప్పుడు ఈ పదం వాడతారు. డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ అనే పదం వినగానే మీకు గుర్తు రావాల్సిన వెల్ఫేర్ స్టేట్, ప్రజల క్షేమాన్ని కోరుకునే ప్రభుత్వం, ప్రజల యొక్క సంక్షేమాన్ని కోరుకునే ప్రభుత్వం. ఓకే, ప్రజలకు ఏం కావాలో చూసుకునే ప్రభుత్వం. ఇవన్నీ మీరు చూసుకోవాలి అని చెబుతూ కొన్ని ఆర్టికల్స్ రాశారు. ఫండమెంటల్ రైట్స్ తర్వాత నెక్స్ట్ చాప్టర్ అదే. అంటే ఫండమెంటల్ రైట్స్ చాలా ఇంపార్టెంట్. ఆ తర్వాత ఇంపార్టెంట్ అంటే డిపిఎస్పి. అందులో క్లియర్ గా ఇవన్నీ మీరు చేయాలని చెప్తూ ప్రజలకి చదువు అనేది కూడా చాలా ఇంపార్టెంట్, అది అందించాలి అని చెప్పి డిపిఎస్పిలో రాశారు. సార్ డిపిఎస్పిలో ఆల్రెడీ రాసిన తర్వాత ఆర్టికల్ 45లో రాశారు. ఆర్టికల్ 45లో ఆల్రెడీ రాసిన తర్వాత మళ్ళీ ఎందుకు ఫండమెంటల్ రైట్స్ లో పెట్టాల్సి వచ్చింది? ఎవరైనా చెప్పగలరా? హిమజ? అంటే ఖచ్చితంగా పాటించలేకపోవడం. ఆదేశిక సూత్రాలు లేదా డిపిఎస్పి అనేది 1 second గైస్. క్వశ్చన్ రిపీట్ చేస్తాను చూడండి. ఆర్టికల్ 45లో డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీలో ప్రజలందరికీ ఫ్రీ ఎడ్యుకేషన్ ఇవ్వాలి అనేది చెప్పారు. ఫ్రీ ఎడ్యుకేషన్ ఇవ్వాలి అని ఆల్రెడీ అక్కడ చెప్తున్నప్పుడు దాన్ని తీసేసి కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ చేసేసి ఆర్టికల్ 21A భాగంగా ఎందుకు తీసుకురావాల్సి వచ్చింది? ఫండమెంటల్ ఎగ్జాక్ట్లీ. డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ని ప్రభుత్వం ఫాలో అవ్వకపోయినా సరే ఎవరికి కోర్టుకు వెళ్లే హక్కు లేదు. ఓన్లీ ఫండమెంటల్ రైట్స్ ఆర్ జస్టిసియబుల్. జస్టిసియబుల్ అంటే అర్థం ఏంటి? ఆ హక్కులకి భంగం కలిగినప్పుడు కోర్టుని మనం అప్రోచ్ అవ్వవచ్చు. డిపిఎస్పిలో మెన్షన్ చేయబడేవి ప్రభుత్వానికి కొన్ని గైడెన్స్ అంటే గైడ్ లైన్స్. అవి ఆ గైడ్ లైన్స్ ఫాలో అవ్వకపోయినా సరే ప్రభుత్వం పైన మనం కోర్టుకి వెళ్ళే అధికారం ఉండదు. అందుకనే ఫండమెంటల్ రైట్స్ లో ఏదన్నా చేర్చితే దానికి ఇంపార్టెన్స్ పెరుగుతుంది, సిగ్నిఫికెన్స్ పెరుగుతుంది. దే ఆర్ జస్టిసిబుల్. సుప్రీం కోర్ట్ యాక్షన్ లోకి దిగే అవకాశం ఉంటుంది. డిపిఎస్పిలో ఉన్న వాటికి ఆ పవర్ లేదు. ప్రియాంబుల్లో ఉన్న వాటికి కూడా ఆ పవర్ లేదు. ప్రియాంబుల్ గురించి కూడా అదే చెప్తారు. వాట్ ఎవర్ ఈజ్ మెన్షన్డ్ ఇన్ ప్రియాంబుల్ ఈజ్ నాట్ జస్టిసియబుల్. ఇది జరగట్లేదు, ప్రియాంబుల్లో ఇది చెప్పారు, ఇది మీరు చేయట్లేదు అని చెప్పి కోర్టుకు వెళ్ళినా ఏం చేయడానికి ఏమి ఉండదు. కాకపోతే దానికి సిగ్నిఫికెన్స్ ఉంది అనే విషయం మనం ఇది ఇంపార్టెంట్ కాబట్టి అందులో రాశారని అర్థం చేసుకోవడం వరకే. కానీ అన్లెస్ ద సేమ్ ఈజ్ మెన్షన్డ్ అగైన్ ఇన్ ఫండమెంటల్ రైట్స్ యూ కెనాట్ బ్రింగ్ ద సుప్రీం కోర్ట్ ఇన్ టు పిక్చర్. డిడ్ యూ గెట్ దిస్ పాయింట్? అండ్ దిస్ వాజ్ ద రీజన్ వై 86th అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా ఆర్టికల్ 21A ని ఇన్సర్ట్ చేసి రైట్ టు ఎడ్యుకేషన్ ని కూడా ఫండమెంటల్ రైట్ కింద మార్చారు. Is it clear?
డౌట్ ఉందా? ఓకే, అడగండి. హిమజ క్లియర్ అయిందా? Others? Clear, sir. Yeah. So this is the concept of DPSP. అయితే మరి ఫండమెంటల్ రైట్ కింద మార్చేశారు కాబట్టి డిపిఎస్పిలో ఏం చేశారు? పేరు మార్చేశారు. డిపిఎస్పిలో ఏం రాశారంటే ద స్టేట్ షల్ ఎండీవర్ టు ప్రొవైడ్ ఎర్లీ చైల్డ్హుడ్ కేర్ అండ్ ఎడ్యుకేషన్ ఫర్ ఆల్ చిల్డ్రన్ అంటిల్ దే కంప్లీట్ ద ఏజ్ ఆఫ్ 6. 14 years నుంచి మార్చేసి దాన్ని 6 years కింద మార్చేశారు డిపిఎస్పిలో. అలాగే ఒక ఫండమెంటల్ డ్యూటీ కూడా పెట్టారు. ఫండమెంటల్ డ్యూటీ అంటే ఆర్టికల్ 51A అంటే ప్రాథమిక బాధ్యత, విధులు, ప్రాథమిక విధులు అంటాం కదా తెలుగులో. అందులో ఇట్ షల్ బి ద డ్యూటీ ఆఫ్ ఎవ్రీ సిటిజన్ ఆఫ్ ఇండియా టు ప్రొవైడ్ ఆపర్చునిటీస్ ఫర్ ఎడ్యుకేషన్ టు హిస్ చైల్డ్ ఆర్ వార్డ్ బిట్వీన్ ద ఏజ్ ఆఫ్ 6 and 14 years. అంటే ప్రతి భారతీయుడికి కూడా తన పిల్లల్ని చదివించాల్సిన బాధ్యత ఉంటుంది. 6 నుంచి 14 సంవత్సరాల వయసులో ఉన్న పిల్లల్ని చదువుకి పంపాలి, వాళ్ళని చదివించాల్సిన బాధ్యత ప్రతి ఒక్క భారతీయుడికి ఉంది అని ఆర్టికల్ 51A రాశారు. అది ప్రాథమిక విధి. దాన్ని కోర్టుకి వెళ్ళడానికి ఏం లేదు, డిపిఎస్పికి కోర్టుకి వెళ్ళడానికి ఏం లేదు. కానీ ఫండమెంటల్ రైట్, ప్రాథమిక హక్కుల విషయంలో మాత్రం కోర్టుకి వెళ్ళవచ్చు. ఈజ్ ఇట్ క్లియర్? ఆర్ యు హ్యావ్ ఎనీ డౌట్స్? అంటే ఉచిత నిర్బంధ విద్యా హక్కు చట్టం అయితే సరే ఇప్పుడు చేర్పేయకుండా ఇప్పుడు 2002లో ఫండమెంటల్ రైట్ కింద మార్చిన తర్వాత పార్లమెంట్ ఏం చేసింది? 2009లో ఆర్టీఈ యాక్ట్ తీసుకొచ్చింది, రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ తీసుకొచ్చింది. ఓకే, సుప్రీం కోర్టు ఫస్ట్ కాన్స్టిట్యూషన్ లో ఫండమెంటల్ రైట్ లో దీన్ని భాగంగా మార్చారు. మార్చిన తర్వాత 2009లో కంపల్సరీ ఎడ్యుకేషన్ యాక్ట్, రైట్ ఆఫ్ చిల్డ్రన్ టు ఫ్రీ అండ్ కంపల్సరీ, ఓకే, ఎడ్యుకేషన్ యాక్ట్ 2009 తీసుకొచ్చారు. ఇది కదా. సో దీని ద్వారా ఇంప్లిమెంటేషన్ జరిగింది. ఇది ఆర్టికల్ 21. దీంట్లో ఏమైనా డౌట్ ఉంటే అడగండి. ఇఫ్ ఇట్ ఈస్ డన్ వీ కెన్ మూవ్ ఆన్ టు ఆర్టికల్ 22. సార్ డిపిఎస్పిలో 14 సంవత్సరాల వరకు ఖచ్చిత నిర్బంధ విద్యను అందించాలన్నారు కదా, అది తీసేసి రైట్ టు ఎడ్యుకేషన్ లో పెట్టారన్నారు కదా. హలో సార్, అయితే డిపిఎస్పిలో అదే ప్లేస్ లో ఏదో పెట్టారన్నారు కదా, అంటే 14 సంవత్సరాల ఉన్నదాన్ని 6 ఏమన్నారు? అది అర్థం కాలేదు. అర్థం కావడానికి ఉంది. 6 సంవత్సరాలు అని ఉంది. 6 సంవత్సరాల వరకు అంటే 6 సంవత్సరాల వరకు ఎర్లీ చైల్డ్హుడ్ కేర్ ఎడ్యుకేషన్ అందించాలి అని. ఎర్లీ చైల్డ్హుడ్ కేర్ అంటే అర్థం ఏంటి? 6 సంవత్సరాల్లో పిల్లలకి ఏం కావాలి? అంగన్వాడీ ద్వారా వాళ్ళకి అవసరమైన కేర్ కానీ, ఫుడ్ కానీ, అవి కానీ ఇవ్వాలి, ఎడ్యుకేషన్ ఇవ్వాలి, చిన్నపిల్లలకి నర్సరీ ఏజ్ ఎడ్యుకేషన్ ఇవ్వాలి అనేది డిపిఎస్పి. కాబట్టి ఇప్పుడు మనకి గవర్నమెంట్ స్కూల్స్ లో నర్సరీలు లేవు. ఎందుకు లేవు? అది ఫండమెంటల్ రైట్ ఏమీ కాదు, ఓన్లీ డిపిఎస్పిలో మెన్షన్ చేశారు. సో అది ప్రభుత్వం ఇంప్లిమెంట్ చేయొచ్చు, చేయకపోవచ్చు. ఇప్పుడు ఈ మధ్యన అంటున్నారు నర్సరీ కూడా స్టార్ట్ చేస్తాము, చిన్నపిల్లలకి ఎర్లీ చైల్డ్హుడ్ కేర్ తో పాటు వాళ్ళకి అవసరమైన ఎడ్యుకేషన్ కూడా అందించాలి అనే విషయం కూడా రీసెంట్ గా డిస్కషన్ లోకి వచ్చింది. సో ప్రభుత్వాలు వీటిని దృష్టిలో పెట్టుకుని చేయొచ్చు, చేయకూడదని ఏం లేదు. కానీ చెయ్యకపోతే వాళ్ళ మీద కేసులు పెట్టడానికి లేదు, ఎందుకంటే అది ఫండమెంటల్ రైట్ కాదు ప్రస్తుతానికి. 6 to 14 years ప్రభుత్వాలు అందించాలి, ఎందుకంటే పార్లమెంట్ చట్టం చేసింది, దానికి ముందు ఫండమెంటల్ రైట్ ఉంది. సో డిపిఎస్పికి ఫండమెంటల్ రైట్స్ కి డిఫరెన్స్ మీరు అదే అర్థం చేసుకోవాలి. డిపిఎస్పిలో ఉన్నవి ప్రభుత్వానికి గైడింగ్ ప్రిన్సిపల్స్, అది ఫాలో అవుతారు అందరూ కూడా. ఫాలో అవ్వకపోయినా అడగడానికి ఏమీ లేదు. ఫండమెంటల్ రైట్స్ లో ఉన్నవి బైండింగ్ ప్రిన్సిపల్స్, దే ఆర్ బైండింగ్, ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. అవ్వితే అయితే అవుతాను, లేకపోతే లేదు అనడానికి లేదు. అవ్వకపోతే యూ కెన్ అప్రోచ్ సుప్రీం కోర్ట్. అందుకే చాలా వరకు మీరు ఫండమెంటల్ రైట్స్ సంబంధించిన కేసులన్నీ కూడా ఏం రాస్తారు, ఏం చూస్తున్నారు, ఏం రాస్తారు అక్కడ? గోపాలన్ కేసు తీసుకోండి, మేనకా గాంధీ కేసు తీసుకోండి, ఏం కనిపిస్తుంది మనకి? వెర్సెస్ ఏముంది చెప్పండి? స్టేట్ ఆఫ్ మైసూర్, స్టేట్ యూనియన్ ఆఫ్ ఇండియా. ఇది ప్రభుత్వం మీద కేసు, ఇది కూడా రాష్ట్ర ప్రభుత్వం మీద కేసు, స్టేట్ ఆఫ్ మైసూర్. అందుకే మీకు పుట్టస్వామి కేసు కూడా వెర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ. అలాగే మీకు కేశవానంద భారతి వెర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ. సో ప్రతిదానికి కూడా మీకు ఏమవుతుంది? గవర్నమెంట్ పైన కేసులు పెట్టే హక్కు వస్తుంది. ఫండమెంటల్ రైట్స్, నా హక్కు భంగం కలిగింది, నేను ప్రభుత్వం మీద కేసు వేస్తాను, ఐ విల్ గో టు సుప్రీం కోర్ట్. దట్ ఈస్ ది పవర్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్.
Fundamental rights are the only rights which give a normal human being an extreme power. నీలాంటి నాలాంటి వ్యక్తికి కూడా డైరెక్ట్ గా సుప్రీంకోర్టు గడప తొక్కే అవకాశాన్ని కల్పించేవి ఓన్లీ ఫండమెంటల్ రైట్స్ మాత్రమే. అండ్ సుప్రీంకోర్టు కెనాట్ సే నో, నీ కేసు నేను యాక్సెప్ట్ చేయను అనకూడదు, యాక్సెప్ట్ చేయాలి. ఇట్ ఈస్ బౌండ్ టు యాక్సెప్ట్ ఎనీ కేస్ పర్టైనింగ్ టు ఫండమెంటల్ రైట్స్. ప్రాథమిక హక్కులకు సంబంధించిన ప్రతి ఒక్క కేసుని సుప్రీంకోర్టు యాక్సెప్ట్ చేయాలి. ఇట్ ఈస్ ద కస్టోడియన్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్. వాటికి కాపలాదారు, వాటిని కాపాడాల్సిన బాధ్యత సుప్రీంకోర్టు పైన ఉంది. యా హిమజా, గో ఆన్. సార్ రీసెంట్ గా ఆంధ్ర చూసుకున్నట్టయితే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అని చెప్తాం కదా, అది కేసు డాక్టర్ మీద కేసు, అంటే అది రిలేటెడ్ అవుతుందంటారా? అంటే ఆయన అది రీసెంట్ గా ఆంధ్రప్రదేశ్ లో డాక్టర్ మీద కేసు వచ్చింది కదా, దళిత వర్గం మీద అది అని, అంటే ఆయనకు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ మిస్ అయినట్టే కదా సార్? దాని ద్వారా చెప్తున్నాను, వాళ్ళు ఏం చేస్తారంటే దే విల్ నాట్ యూజ్ దట్ యాజ్ ఎ రీజన్. నీకు అర్థం అవుతుందో లేదో హిమజ, ఇప్పుడు నువ్వు నన్ను తిట్టావు అనుకో, నువ్వు నన్ను తిట్టావనే కారణం చూపుతూ నేను నీ మీద ప్రతీకారం తెచ్చుకోను, వేరే కారణాలు చెప్తాను. నువ్వు నీ పని సరిగ్గా చేయలేదు, అది చేయలేదు, ఇది చేయలేదు, ఎక్కడో దగ్గర నువ్వు దొరుకుతావు, లొసుగు దొరుకుతుంది, ఆ లొసుగు పట్టుకొని నేను ఇరికిస్తాను. ప్రభుత్వాలు ఆ పనులు చేస్తాయి. ఇక్కడ తిట్టాడు అనే కారణంతో ప్రభుత్వం అరెస్ట్ చేయదు, అరెస్ట్ చేయలేదు, ప్రభుత్వం వేరే కారణాలు చెప్తుంది, వేరే ఏదో రకంగా ఇరికించడానికి ప్రయత్నం చేస్తుంది. ఎవరైనా అంతే, ఎవరు చెడ్డలు కాదు. అందుకే చట్టంలో ఉన్న లొసుగులు వాడుకోవడం తెలుసు. ఇప్పుడు నాకు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉంది కదా, నేను తిట్టేస్తాను, కొంతవరకు విమర్శిస్తాను అంటే విమర్శించే హక్కు నీకు ఉంది. డెమోక్రసీ నీకు హక్కు ఇచ్చింది, లిబర్టీ నీకు హక్కు ఇచ్చింది, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ నీకు, స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ నీకు హక్కు ఇచ్చింది. ఇప్పుడు మన TV5 చూసుకోండి, మూర్తి కానీ లేకపోతే వాళ్ళ డైరెక్టర్ కానీ కొంచెం ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కి, జగన్ గవర్నమెంట్ కి వ్యతిరేకంగా వాళ్ళు కథనాలు రాస్తూ ఉంటారు. ఓకే, రాస్తూ ఉంటారు. రాసినప్పుడు ఏం చేస్తారు వాళ్ళు? డైరెక్ట్ గా వాళ్ళ స్వేచ్ఛని హరించే హక్కు ఉంటుందా గవర్నమెంట్ కి? ఉండదు. ఇండైరెక్ట్ గా వస్తాయి బ్యాండ్లు. ఇది జగన్ గారి గురించి అనట్లేదు, అందరూ ఇదే పని చేస్తారు. అక్కడ మీకు ఆంధ్రజ్యోతి మీద కేసీఆర్ చేశారు ఇంతకుముందు, తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా ఇలాంటి ప్రభుత్వాలు చేసేది. వాళ్ళు చేస్తారు, వీళ్ళు చేస్తారు. పత్రికా స్వేచ్ఛని నోరు నొక్కేసే ప్రయత్నం ప్రభుత్వాలు చేస్తాయి. ఎందుకు చేస్తాయి? ఆర్టికల్ రాశారు అని కాదు, ఆర్టికల్ రాశారని చేస్తే చెల్లదు. దే ట్రై టు ఫైండ్ సమ్ అదర్ లూప్ హోల్స్. లేకపోతే ఏంటంటే సరే కోర్టుకి వెళ్తే చెల్లదు, ఈ లోపు మనం ఆడుకోవచ్చు కదా అని చేస్తారు కొన్నిసార్లు. నీకు అర్థమైందా? వాళ్ళు ఏదో అల్లరి పెట్టడానికి ప్రయత్నం జరుగుతుంది, వీళ్ళేమో మాకు అల్లరి పెట్టడానికి లేదు, మేము వెళ్తామంట. ఈ మధ్యలో అల్లరి జరిగిపోద్ది కదా తర్వాత బయటపడినప్పటికీ. కానీ ప్రభుత్వం పరుగు పోతుంది, ప్రతిసారి ఇలాంటి పనులు చేసి అబాసు పాలు అవుతుంది అని ప్రజల దృష్టిలో చీప్ అయ్యే అవకాశాలు ఉంటాయి. సార్ అంటే ఇలాంటి కేసెస్ లో ప్రెసిడెంట్ ఏమైనా యాక్షన్ తీసుకోవచ్చా సార్? ప్రెసిడెంట్ ఎందుకు వస్తారు? హీఈస్ నాట్ పార్ట్ ఆఫ్ జుడిషియరీ కదా. డిస్ప్యూట్ రెజల్యూషన్ అంతా కూడా సుప్రీం కోర్టు, జుడిషియరీయే. ఏదో మొన్న కేసులో రీసెంట్ గా న్యూస్ లో అది ప్రెసిడెంట్ ఈ విధంగా స్పందించినారు అని వచ్చింది సార్, అందుకనే. స్పందించడం వేరు. ప్రెసిడెంట్ ఇన్వాల్వ్మెంట్ అనేది మీకు ఎక్కడ వస్తుంది? హీ హాజ్ ఎ రైట్, అతని ప్రెసిడెంట్ యొక్క పవర్స్ లో ఒక పవర్ ఉంది. ఏంటా పవర్? మీ అందరికీ తెలిసిందే, సినిమాలో చూస్తూ ఉంటారు, పార్డనింగ్ పవర్. అంటే క్షమాభిక్ష పెట్టే అధికారం. పార్డనింగ్ పవర్ లో కొన్ని ఉంటాయి. అంటే రిప్రీవ్ ఇవ్వచ్చు, మీకు ఒక 5 వస్తాయి. మీకు అప్పుడు ప్రెసిడెంట్ చాప్టర్ చెప్పినప్పుడు డీటెయిల్ గా చెప్తాను. అంటే ఒక పనిష్మెంట్ తగ్గించవచ్చు, లేదా వాయిదా వేయొచ్చు, లేకపోతే కఠిన కారాగార శిక్షణ సాధారణ కారాగార శిక్షగా చేయొచ్చు. ఇలా 5 అధికారాలు ఉంటాయి. పూర్తిగా క్షమాభిక్ష పెట్టే రకరకాలు ఉంటాయి. ఆ ఒక్క పవరే ఉంటుంది. మిగిలిన విషయాల్లో ప్రెసిడెంట్ కెన్ ఎక్స్ప్రెస్ హిస్ వ్యూస్, తన అభిప్రాయం చెప్పొచ్చు. కానీ ప్రెసిడెంట్ చెప్పారని చెప్పి కోర్టులో కేసు వేసేస్తామంటే వేయడానికి లేదు. గవర్నర్ చెప్పారు కదా అని వేసేస్తామంటే లేదు. దే హ్యావ్ ఎగ్జిక్యూటివ్ పవర్, దే హ్యావ్ పార్డనింగ్ పవర్, దే హ్యావ్ వీటో పవర్. వీటో పవర్ అంటే పార్లమెంట్ చేసిన చట్టాలను వెనక్కి తిరిగి పంపించే హక్కు ప్రెసిడెంట్ ఉంటుంది. వీటో పవర్ కూడా మన రెస్ట్రిక్షన్స్ ఉంటాయి. డిఫరెంట్ సబ్జెక్ట్ ఆల్ టుగెదర్. కానీ ఇదంతా మనకి సుప్రీం కోర్టే, జుడిషియరీ పరిధిలోకి వస్తుంది. The game always runs between these 3: judiciary, executive, legislature. legislature. Yeah. ఇది మీ గేమ్ మీరు అబ్జర్వ్ చేస్తే you will fall in love with polity. చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. ఇంత ప్రతి దాంట్లో కూడా you have to look at all the angles. ఒక యాంగిల్. హలో సార్. యా, అంటే సార్ ఇప్పుడు మీరు చెప్పారు కదా, అంటే చట్టాల్లో సమ్ అంటే ఇలా రుసుగులు తెలిస్తేనే సమ్ అని చెప్పి. సో అయితే మనం ఇప్పుడు రీసెంట్ గా అచ్చెన్నాయుడు కేసు కూడా తీసుకోవచ్చా సార్? అంటే ఎలా తీసుకోవచ్చు కేసు? అంటే నన్ను జుడిషియరీ చేస్తున్నావు నువ్వు.
నేను ఎలా చెప్తాను, నేను కేస్ స్టడీ నేను చదవలేదు. ఆయన నిజంగా తప్పు చేసి ఉండొచ్చు, చేసి ఉండకపోవచ్చు కూడా, చేసే ఉండొచ్చేమో. అలా ఎలా అదే సార్, అదే సార్. అలా ప్రతిదాన్ని మనం తీసి పారేయడానికి లేదు. ఓకే, ప్రతిసారి తప్పు చేస్తోంది అనేది, తప్పు చేసిన సందర్భాలు కూడా ఉంటాయి. సార్ ఈవేళ న్యూస్ లో ఉన్న ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ కేసులకు సంబంధించి ఇది ఎస్టీ అది ఇంకా తేలలేదు కదా. ఎస్సీ ఎస్టీ సబ్ కేటగరైజేషన్ అనేది చెయ్యకూడదు అని ఇప్పటి వరకు సుప్రీం కోర్టు కొన్న వ్యూ. ఎందుకంటే ఎస్సీ ఎస్టీ కి డిస్క్రిమినేషన్ జరుగుతోంది నాట్ బేసిస్ ఆన్ ఎడ్యుకేషనల్ డిస్పారిటీస్ ఆర్ ఎకనామిక్ డిస్పారిటీస్. ఆర్థిక పరమైన అసమానతల వల్ల లేదా చదువు పరమైన అసమానతల వల్ల వాళ్ళకి ఏంటది మన డిస్క్రిమినేషన్ జరగట్లేదు. సోషల్ ఇన్ఈక్విటీ, సామాజిక రుగ్మతలు, సామాజిక అసమానతలు ఉన్నాయి వాళ్ళకి. అందువల్ల విత్ ఇన్ ఎస్సీ అండ్ ఎస్టీ అందరికీ ఒకేలాగా ఉంది. ఎస్సీలో వీళ్ళకి ఎక్కువ అసమానత ఉంది, వీళ్ళకి తక్కువ అసమానత ఉంది అనేది లేదు. అందుకని 2004లో సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఏమిచ్చింది, యూ కెనాట్ డూ ఎనీ సబ్ వాయిస్ రావట్లేదు అని చెప్పి రీసెంట్ గా నిన్న సుప్రీంకోర్టు ఒక మాట చెప్పింది. 2004లో సుప్రీంకోర్టు, ఎనీవే ఇప్పుడు నువ్వు తీసుకొచ్చాక చెప్తున్నాను కానీ దట్ ఈస్ నాట్ రిలవెంట్ టు కరెంట్ క్లాస్. 5 జడ్జిల ధర్మాసనం ఇప్పుడు కూడా 5 జడ్జిల ధర్మాసనం మాట్లాడుతుంది. సుప్రీంకోర్టు న్యాయ సూత్రాల ప్రకారం ఒక ధర్మాసనాన్ని దాటాలి అంటే తప్పు అని చెప్పి కొట్టేయాలంటే ఇది దానికంటే పెద్దదై ఉండాలి. అందుకని ఏం చెప్పారు, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాకి చెప్పారనమాట, రిక్వెస్ట్ చేశారు, మీరు ఒక పెద్ద లార్జర్ బెంచ్ ఏర్పాటు చేయండి. రాజ్యాంగ ధర్మాసనం అంటాం, కాన్స్టిట్యూషనల్ బెంచ్. రాజ్యాంగ పరమైన విషయాలు ఏవి కూడా జనరల్ గా ఒక సింగిల్ జడ్జికి ఇవ్వరు. దే విల్ గివ్ ఇట్ టు ఏ బెంచ్. అంతకంటే ఎక్కువ మందిని 3, 5, 7, 9 ఇలా అన్నమాట పెద్ద ధర్మాసనాలను ఏర్పాటు చేస్తారు. ఈ పెద్ద ధర్మాసనాలను ఏర్పాటు చేసినప్పుడు వాళ్ళు ఇంతకు ముందు జరిగిన, ఇప్పుడు ఇది 5 కాబట్టి ఇప్పుడు 7 లేదా అంతకంటే ఎక్కువ 7 లేదా 9 ఇలా తీసుకుంటారు అనమాట. ఇంతమంది జడ్జెస్ తో ధర్మాసనం ఏర్పాటు చేసి మళ్ళీ రివ్యూ చేయండి అని ఒక రిక్వెస్ట్ పెట్టడం జరిగింది. సో అది మళ్ళీ ఆ తీర్పు వచ్చేంత వరకు మనం వెయిట్ చేయాలి. ఎప్పుడు కూడా సార్ ఇంతకుముందు మీరు ఇలా చెప్పారు కదా సార్ అంటే, నేను ఎలా చెప్తాను, నాకు రాజ్యాంగం ఏం చెప్తుంది, సుప్రీంకోర్టు ఏం చెప్తుందో దాన్ని దృష్టిలో పెట్టుకొని నేను చెప్తాను. నెక్స్ట్ సుప్రీంకోర్టు ఇంకో వ్యూ చెప్పింది అనుకోండి, యాజ్ ఎ టీచర్ మై రెస్పాన్సిబిలిటీ ఇస్ టు టెల్ యూ సుప్రీంకోర్టు హ్యాస్ చేంజ్డ్ ఇట్స్ వ్యూ, సో వీ హ్యావ్ టు చేంజ్ ఇట్స్ వ్యూ, అవర్ వ్యూ, మన వ్యూ కూడా మార్చాలి. సుప్రీంకోర్టు ఇంతకుముందు ఎలా భావించింది, ఇప్పుడు సుప్రీంకోర్టు తన భావనని మార్చుకుంది. దానికి వాళ్ళు చెప్తున్న కారణాలు ఏంటి, విత్ ఇన్ ఎస్సీ అండ్ ఎస్టీ కమ్యూనిటీ కూడా చాలా ఇన్ఈక్విటీస్ ఉన్నాయి. సోషల్ గా అంటరానితనం, సోషల్ ఇన్ఈక్వాలిటీస్ ఏమైనప్పటికీ ఎకనామిక్ ఇన్ఈక్వాలిటీస్, ఎడ్యుకేషనల్ ఇన్ఈక్వాలిటీస్ చాలా ఎక్కువగా ఉన్నాయి. ఇప్పుడు ఎస్సీల్లో లెట్స్ సే ABCD 4 కేటగిరీస్ కింద మనం డివైడ్ చేస్తే, వీళ్ళు రిజర్వేషన్స్ అన్ని వీళ్ళే తినేస్తున్నారు, ఎస్సీ రిజర్వేషన్ వీళ్ళు తినేస్తున్నారు, డి వాళ్ళకి అసలు ఏమీ రావట్లేదు అనే వ్యూ వచ్చింది అనుకోండి. ఈవెన్ విత్ ఇన్ దెమ్ కోటా విత్ ఇన్ కోటా, అందుకే మీకు పెట్టాను ఆర్టికల్, దట్ ఆర్టికల్ ఇట్ సెల్ఫ్ సేస్ కోటా విత్ ఇన్ కోటా. ఇండియన్ ఎక్స్ప్రెస్ లో ఏం చేస్తారంటే డీటెయిల్డ్ గా రాస్తారు, పాత కేసులన్నీ టచ్ చేసి రాస్తారు. ఆ ఒక్క ఆర్టికల్ చదివితే చాలు మీకు మొత్తం అర్థమైపోతుంది. ఓకే, కోటా విత్ ఇన్ కోటా అంటే వీళ్ళలో ఎస్సీలకి ఇచ్చిన రిజర్వేషన్ అన్ని వీళ్ళే తినేస్తున్నారు, వీళ్ళకి ఏమీ రావట్లేదు, అందుకని వీళ్ళకి అడిషనల్ గా ఇవ్వండి అనేది ఇక్కడ పాయింట్ అనమాట. సబ్ కేటగరైజేషన్ జనరల్ గా స్టేట్స్ చేస్తాయి, అది చాలా స్టేట్స్ చేసే ప్రయత్నాలు చేసాయి కానీ సుప్రీంకోర్టు ఒప్పుకోలేదు, అన్ని కొట్టేస్తున్నారు. ఇంకెవరు చేసినా సరే హైకోర్టు కూడా పాత సుప్రీంకోర్టు జడ్జిమెంట్ రెఫరెన్స్ గా తీసుకొని వాటిని కొట్టేస్తుంది. అందుకని ఈసారి ఏం చెప్పిందంటే సుప్రీంకోర్టు, మరొక్కసారి రివ్యూ చేయాల్సిన టైం వచ్చింది, అప్పటికిప్పటికీ పరిస్థితులు మారాయి అన్నట్టుగా సుప్రీంకోర్టు చెప్పింది. చూద్దాం చేస్తారో చేయరో, అంతవరకు మనం ఏమీ కామెంట్ చేయలేము. వీ హ్యావ్ టు వెయిట్ అండ్ వాచ్. మీ ఎగ్జామ్ రాసే టైంకి ఏమైనా మార్పులు వచ్చాయనుకోండి, మీకున్న ఎగ్జిస్టింగ్ నాలెడ్జ్ని అపెండ్ చేసుకోవాలి, ఎగ్జిస్టింగ్ నాలెడ్జ్ అది యాడ్ చేసుకోవాలి. అందుకని నేను పాలిటీ, ఎకానమీ రెండు కూడా డైనమిక్ సబ్జెక్ట్స్. ఫండమెంటల్స్ నేర్చుకుంటూ బయట ఏం జరుగుతుందో చూస్తూ ఉండాలి. ఎకానమీలో చూడండి, మనకి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చెప్పిన ప్రతి విషయం మనకి ఇంపార్టెంట్. నిన్న రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యాన్యువల్ రిపోర్ట్ మీద హిందూ ఎడిటోరియల్ వచ్చింది, నేను చేశాను, మీరు చూసే ఉంటారు. అలాగే
జిఎస్టీ కౌన్సిల్ మీటింగ్ నేను జరిగింది థర్స్డే. 90% రేపు హిందూ ఎడిటోరియల్లో వస్తుంది, నేను మళ్ళీ కవర్ చేస్తాను ఎడిటోరియల్లో భాగంగా. అది వచ్చిందంటే వదలను, అవే కవర్ చేస్తాను. నా ఎడిటోరియల్స్ పొరపాటును కూడా స్కిప్ చేయకండి. మీరు టాపిక్ చూసుకోండి, ఎకానమీకి సంబంధించినవి కానీ, అంటే జిఎస్టీలు, ట్యాక్స్లు, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, సెబీ, ఇట్లాంటి ఆస్పెక్ట్స్ ఏది వచ్చినా సరే వినాలి. సెకండ్ థింగ్, సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్, రిజర్వేషన్స్, ఓకే, కాన్స్టిట్యూషన్కి సంబంధించిన ఏ విషయం అయినా సరే ఎడిటోరియల్ వచ్చిందంటే వినాలి. ఓన్లీ పాలిటిక్స్కి సంబంధించిన ఎడిటోరియల్స్ వచ్చినప్పుడు స్కిప్ చేసేయండి. నాకే ఇంట్రెస్ట్ లేదు, నేను రోజు చెప్పాలి కాబట్టి చెప్పేస్తున్నాను, కానీ వాటి వల్ల ఉపయోగం లేదు. ఓన్లీ వొకాబులరీ వస్తుంది తప్పితే కంటెంట్ రాదు. కంటెంట్ బాగా వచ్చే ఏ ఒక్క ఎడిటోరియల్ కూడా మీరు వదలకూడదు. అక్కడ మీరు గ్రామర్, వొకాబులరీతో పాటు మెయిన్ మీరు అండర్లయింగ్ కాన్సెప్ట్ అనేది అండర్స్టాండ్ చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. గుర్తుపెట్టుకోవాలి, మనకి జాబ్ రావాలంటే జాబ్కు అవసరమైన స్టాండర్డ్కి మనం వెళ్ళాలి, అంతేగాని మనం ఉన్న స్టాండర్డ్కి జాబ్ని లేదా కోచింగ్ సెంటర్ని దించేసే ప్రయత్నం చేయకూడదు. మనకు అర్థమయ్యేలా చేసే బాధ్యత కోచింగ్ సెంటర్కి, టీచర్కి ఉంటుంది. అర్థం చేసుకునే ప్రయత్నం మీరు చేయాలి. నేను ఇక్కడ ఉన్నాను, మీరు ఇక్కడ ఉన్నారు. సో జాబ్ స్టాండర్డ్ ఇది, ఇది జాబ్ స్టాండర్డ్. నా పని ఏంటి, మీకు ఒక చెయ్యొచ్చి మిమ్మల్ని ఇక్కడ లాగడం. మీరు మీ చెయ్యొచ్చి నన్ను ఇక్కడ లాగేశారు అనుకోండి, అప్పుడు మీకు నేను న్యాయం చేయలేని వాడిని అయిపోతాను. బాగా స్టాండర్డ్ తగ్గించి 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 చెప్పేసి ఏం అర్థం అవుతుంది, ఉపయోగం ఉండదు. ఎందుకంటే ఆ స్టాండర్డ్ అనేది యూపీఎస్సీకి సరిపోతుంది. సో యూపీఎస్సీకి అవసరమైన స్టాండర్డ్ అందించే ప్రయత్నం మేము చేస్తూ ఉంటాము. ఇన్ఫ్యాక్ట్ వీ హ్యావ్ టు గివ్ మచ్ మోర్ దాన్ యూపీఎస్సీ. దానికంటే హై లెవెల్కి మనం థింకింగ్ అనేది ఉండాలి. మీరు అందుకునే ప్రయత్నం చేయాలి, చాలా ఎఫర్ట్ పెట్టాలి, చాలా చదవాలి. వెంటనే అర్థం కావు, అర్థం కాకపోయినా సరే వదిలేయకూడదు, డిక్షనరీలు చూడాలి, అన్ని చూస్తూ ఉండాలి. ఇప్పుడు లిబర్టీ, లైఫ్ అనేవి చాలా చిన్న పదాలు, ఆ పదాలకు కూడా మీనింగ్ తెలియట్లేదు కొంతమందికి. మీకు తెలుగు మీడియం అనేది రీజన్ కాదు. నేను తెలుగు మీడియం 10th క్లాస్ వరకు, నేను చదివింది గవర్నమెంట్ స్కూల్ 10th క్లాస్ వరకు. నేనేది ఎక్కడి నుంచో పుట్టేయలేదు. వీ హ్యావ్ టు మేక్ సమ్ ఎఫర్ట్. ఆ మాత్రం తెలుసుకునే ప్రయత్నం మనం చేయాలి, చేస్తేనే మనకి ఇంప్రూవ్మెంట్ వస్తుంది. మనం చేయకుండా అలా ఉండిపోతే కష్టం. ఇప్పుడు తరం మారిపోతుంది. ఇప్పుడు స్కూల్స్ లో కూడా ఇంగ్లీష్ మీడియం పెట్టేస్తామని ఆలోచనలు వచ్చేస్తున్నాయి. మీరు వెళ్తున్న కొద్దీ రేపు పొద్దున్న తెలుగు మీడియంలో కోచింగ్ ఇచ్చే వాళ్ళే దొరకరు. పరిస్థితులు మారిపోతాయి, చాలా స్ట్రగుల్ అవుతారు. అందుకనే మన ఇన్స్టిట్యూట్లో ఏం చేస్తున్నామంటే ఇంగ్లీష్ మీడియం కోర్స్ని డెలివరీ తెలుగులో చేస్తున్నాం. ఇంకా తెలుగు మీడియం వాళ్ళకి కూడా హెల్ప్ అవుతుంది అనే ఉద్దేశంతో దీన్ని యూటిలైజ్ చేసుకోండి తెలుగు మీడియం వాళ్ళు. అంతేగాని ప్రతి పదం తెలుగులో చెప్పండి, తెలుగులో నోట్స్ ఇవ్వండి అంటే అది మొత్తం సిస్టమ్ని మార్చేస్తుంది. అండ్ ఐ విల్ నాట్ అలో ఇట్. నేనే కాదు, ఏ ఫ్యాకల్టీ కూడా ఎవరు మీరు అడగకూడదు కూడా. మీ వైపు నుంచి ఆ మాత్రం ఎఫర్ట్ పెట్టాలి. ఎఫర్ట్ పెడితే అర్థమైపోతుంది. అండర్స్టాండ్ ది కాన్సెప్ట్. నోట్స్ ఓన్గా మీరు పుస్తకాలు చూసి రాసుకోండి. తెలుగు సరైన మెటీరియల్ దొరకదు, రెఫరెన్స్ బుక్స్ ఉండవు, ఇవన్నీ సమస్యలు. అందుకే ఇంగ్లీష్లో విని మీరు తెలుగులో అర్థం చేసుకొని రాయండి. ఆర్టికల్ 21 ఏమైనా డౌట్స్ ఉన్నాయా? 21 and 21A. దీనికి నోట్స్ ఇవ్వలేదు నేను. ఐ విల్ ట్రై టు సీ ఇఫ్ ఐ కెన్ సెండ్ ఎ డాక్యుమెంట్ ఆర్ నెక్స్ట్ క్లాస్లో మీకు నోట్స్ ఇస్తాను. ఏమైనా డౌట్స్ ఉంటే చెప్పండి. ఇంకోటి వీ హ్యావ్ అనదర్ 10 minutes. ఐ డోంట్ వాంట్ టు స్టార్ట్ ఆర్టికల్ 22 నుంచి ఫాస్ట్గా వెళ్ళిపోతుంది బండి, పర్వాలేదు. ఒక పని చేద్దాం, 22 అయిపోతుంది, చిన్న ఆర్టికల్ ఫినిష్ చేద్దాం. రెండింటికి కలిపి నెక్స్ట్ క్లాస్లో నోట్స్ మాట్లాడదాం. 21 అర్థమైందా? రైట్ టు లైఫ్. లెట్స్ మూవ్ టు 22. 22 ఏం చెప్తుందో చూద్దాం. ఆర్టికల్ 22 ఏం చెప్తుందంటే ప్రొటెక్షన్ ఎగ్నెస్ట్ అరెస్ట్ అండ్ డిటెన్షన్. దీని అర్థం ఏంటి? అరెస్ట్ అంటే నేను ఇందాకే చెప్పాను, ఒక వ్యక్తిని ఆర్బిట్రరీగా ఎవరైనా అరెస్ట్ చేసేయాలి అంటే ఈజ్ ఇట్ పాసిబుల్? చెప్పండి, ఈజ్ ఇట్ పాసిబుల్? పాసిబుల్ కాదు. ఆర్బిట్రరీ అంటే నాకు ఇష్టం, నాకు అది నచ్చడు, అందుకే నేను అరెస్ట్ చేస్తాను అని చెయ్యొచ్చా? చెయ్యకూడదు. సో దేర్ ఇస్ ఏ ప్రొటెక్షన్ ఎగ్నెస్ట్ అరెస్ట్ అండ్ డిటెన్షన్. రాజ్యాంగం కొన్ని ప్రొటెక్షన్స్ ఇచ్చింది. మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఆర్టికల్ 21, 20, 22 మూడు చూడండి. 21 అనేది బ్రాడ్ ఆర్టికల్. బ్రాడ్ అంటే వైడ్ ఆర్టికల్. వైడ్ అంటే అర్థం ఏంటి? ఎక్కువ విషయాన్ని టచ్ చేసింది. సింపుల్ గా 2 పదాలు వాడారు, లైఫ్, పర్సనల్ లిబర్టీ అనే 2 పదాలు వాడారు. కానీ ఆ 2 పదాలకి చాలా ఎక్కువ మీనింగ్ ఉంది. ఆర్టికల్ 21ని 20 and 22 ఏం చేస్తాయి? గార్డ్ చేస్తాయి, ప్రొటెక్ట్ చేస్తాయి. ఆర్టికల్ 21 ఇవన్నీ ఉన్నాయని చెప్తూ ఉన్నాం, కానీ 20లోను 22లోను క్లియర్ కట్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేసింది రాజ్యాంగం. 20లో ఏం చెప్పింది గుర్తించుకోండి. నో ఎక్స్ పోస్ట్ ఫ్యాక్టో లా.
ఇప్పుడు కొత్తగా చట్టం చేసేసి ఆల్రెడీ జరిగిపోయిన నేరానికి నువ్వు అప్లై చేయలేవు. అంతేనా లేదా? ఆ ప్రొటెక్షన్ లేకపోతే ఏమవుతుంది? నీకు నచ్చని గిట్టని వాడు తప్పు చేశాడు, వీడిని ఎలాగైనా సరే ఈ తప్పుకి ఉరిశిక్ష పడేలా చేసేయాలని చెప్పి నువ్వు అధికారంలో ఉన్నావు కదా, నాకు పార్లమెంట్ లో మెజారిటీ ఉంది కదా, కొత్త చట్టం తీసుకొచ్చేసి ఆ చట్టాన్ని అతనికి అప్లై చేసేసి ఉరిశిక్ష చేసేలా చేసే అవకాశం ఉంటుంది కదా. క్రిమినల్ లాకి రెట్రోస్పెక్టివ్ ఎఫెక్ట్ ఉంటే, అందుకే క్రిమినల్ లాకి రెట్రోస్పెక్టివ్ ఎఫెక్ట్ ఉండదు. అంటే బ్యాక్ డేట్ చేయలేము, ఓన్లీ ప్రాస్పెక్టివ్ ఎఫెక్ట్, అంటే ముందుకి ఫ్యూచర్ కి మాత్రమే అప్లికబుల్ అవుతుందని చెప్పి ఆ రకంగా ప్రొటెక్షన్ ఇచ్చారు. రెండోది, నో డబుల్ జెపార్డీ. ఒకే తప్పుకి 2 సార్లు శిక్ష వెయ్యకూడదు. హైకోర్టు 10 years ఇచ్చింది, సుప్రీంకోర్టు 20 years 15 years ఇచ్చిందంటే మొత్తం 35 years ఇంప్రిజన్మెంట్ చేయకూడదు. 15 years సుప్రీంకోర్టు ఇచ్చిందే ఫాలో అవ్వాలి. డబుల్ జెపార్డీ ఉండకూడదు. మూడోది, నో సెల్ఫ్ ఇంక్రిమినేషన్. అతన్ని బలవంతం పెట్టేసి, ఎవరైతే మనం అరెస్ట్ చేసామో బలవంతం పెట్టేసి కొట్టేసి నరికేసి అల్లరబెట్టి వాళ్ళ తప్పును వాళ్ళే ఒప్పుకునేలా చేసేసి రికార్డ్ చేసి దాన్ని సాక్ష్యంగా పెట్టి మనం అతనికి శిక్ష పడేలా చెయ్యలేము. ఎవరి మీద వాళ్ళు విట్నెస్ కాలేరు అని చెప్పారు. నా తప్పుకి నేను విట్నెస్ కాదు. ఎప్పుడు? పోలీస్ ముందు నువ్వు విట్నెస్ అవుతావు. ఎప్పుడు అవుతావు? మ్యాజిస్ట్రేట్ ముందు అవుతావు. జుడిషియరీ జడ్జి గారి ముందు నువ్వు తప్పు ఒప్పుకుంటే ఒప్పుకుంటారు, కానీ పోలీస్ ముందు బలవంతంగా ఒప్పిస్తే చెల్లదు. ఇది కూడా ఆర్బిటరీ ఎగ్జిక్యూటివ్ యాక్షన్ నుంచి నేను ప్రొటెక్ట్ చేస్తుంది. పోలీస్ ఇష్టం వచ్చినట్టు చేయకుండా మీకు ప్రొటెక్షన్ కల్పిస్తుంది. ఆర్టికల్ 20 ఒక రకంగా దేన్ని కాపాడుతుంది? నీ లైఫ్ ని, పర్సనల్ లిబర్టీకి ప్రొటెక్షన్ ఇస్తుందా లేదా చెప్పండి? నీ పర్సనల్ లిబర్టీకి ప్రొటెక్షన్ వస్తుంది కదా, ఇష్టం వచ్చినట్టు నేను అరెస్ట్ చేసేసి ఇష్టం వచ్చినట్టు వాడేయకుండా కాపాడుతుంది. అలాగే ఆర్టికల్ 22 రండి. 22 ఏం చెప్తుంది? ఇట్ ప్రొటెక్ట్స్ అగైన్స్ట్ అరెస్ట్ అండ్ డిటెన్షన్. అంటే అరెస్ట్ చేయకూడదు, డిటెన్షన్ చేయకూడదు అని కాదు. దీస్ ఆర్ నాట్ రైట్స్ బట్ దే ఆర్ సేఫ్ గార్డ్స్. సేఫ్ గార్డ్ అంటే అర్థం ఏంటి? సంథింగ్ దట్ ప్రొటెక్ట్స్ యూ ఈజ్ అ సేఫ్ గార్డ్. సంథింగ్ దట్ గివ్స్ యూ an entitlement is called a right. హక్కు అనేది నీకు ఇది వస్తుంది అని ఇచ్చేది హక్కు, ఇది కాకుండా మిమ్మల్ని కాపాడుతుంది అనేది సేఫ్ గార్డ్. ఇప్పుడు ఆర్టికల్ 22 ఇస్ అ సేఫ్ గార్డ్. దేని సేఫ్ గార్డ్ చేస్తుంది? బేసికల్ గా ఆర్టికల్ 22లో 2 భాగాలు ఉంటాయి. ఒకటి ప్యూనిటివ్ డిటెన్షన్, రెండవది ప్రివెంటివ్ డిటెన్షన్. దీని మీనింగ్ ఏంటో చూడండి. ప్యూనిటివ్ అంటే అర్థం ఏంటి? ప్రివెంటివ్ అంటే అర్థం ఏంటి? ప్యూనిటివ్ అంటే పనిష్మెంట్. అంటే ఒక తప్పు చేసిన తర్వాత, తప్పు చేశాడు అని తెలిసిన తర్వాత, ప్రైమా ఫేసి మనకు ఒక ఎవిడెన్స్ ఉంది అని తెలిసిన తర్వాత అతన్ని పనిష్ చేయడం కోసం చేసే డిటెన్షన్ ని ప్యూనిటివ్ అంటాం. ప్రివెంటివ్ అంటే తప్పు చెయ్యక ముందే, ఇతను తప్పు చేసేస్తాడు అనే అనుమానం ఉంటే ముందే అతన్ని హౌస్ అరెస్ట్ చేయడం కానీ కదలకుండా చేయడాన్ని ప్రివెంటివ్ డిటెన్షన్ అంటాం. అర్థమైంది డిఫరెన్స్? ప్రివెంటివ్ అనేది తప్పు జరగక ముందు, ప్యూనిటివ్ అనేది తప్పు జరిగిన తర్వాత. సో దేర్ ఆర్ 2 kinds ఆఫ్ డిటెన్షన్స్: ప్యూనిటివ్ డిటెన్షన్, ప్రివెంటివ్ డిటెన్షన్. ప్యూనిటివ్ అంటే యాజ్ ఏ పనిష్మెంట్, ప్రివెంటివ్ అంటే బిఫోర్ ది క్రైమ్ అక్కర్స్. ఇతనికి వదిలేస్తే తప్పు చేసేస్తాడు అనే భయంతో ముందే అరెస్ట్ చేయడం. ఇది ఈ 2 డిటెన్షన్స్ ఉంటాయి. ప్యూనిటివ్ డిటెన్షన్ లో మనకి ఇస్తున్న ప్రొటెక్షన్ ఏంటి? రాజ్యాంగం మనకి ఎటువంటి ప్రొటెక్షన్ ఇస్తుంది? ప్యూనిటివ్ కి ప్రివెంటివ్ కి డిఫరెన్స్ అర్థమైందా అందరికి? సురేఖ, హిమజ, అభిషేక్? యా. సో ప్యూనిటివ్ డిటెన్షన్ లో రాజ్యాంగం మనకి ఇస్తున్న ప్రొటెక్షన్స్ ఏంటి అంటే, ఫస్ట్ థింగ్, రైట్ టు బి ఇన్ఫార్మ్డ్ అబౌట్ ద గ్రౌండ్స్ ఆఫ్ అరెస్ట్. నన్ను ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు అని తెలుసుకునే హక్కు నాకు ఉంటుంది. నేను ఎవరైనా అరెస్ట్ చేయడానికి పోలీసు వస్తే నువ్వు అడగొచ్చు, ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు? అవన్నీ లేదు, పద స్టేషన్కి అనడానికి లేదు. నన్ను ఎందుకు అరెస్ట్ చేస్తున్నారని చెప్పాల్సిన బాధ్యత అరెస్ట్ చేసే వ్యక్తికి ఉంటుంది. ఆన్ ద గ్రౌండ్స్ ఆఫ్ అరెస్ట్. ఎందుకు అరెస్ట్ చేస్తారు? గ్రౌండ్స్ అంటే రీజన్స్, కారణాలు ఏంటని చెప్పాలి. ఇది మొదటి సేఫ్ గార్డ్. రెండోది, రైట్ టు కన్సల్ట్ అండ్ బి డిఫెండెడ్ బై ఏ లీగల్ ప్రాక్టీషనర్. అంటే అర్థం ఏంటి? అంటే ఒక లాయర్ ని సంప్రదించే హక్కు నాకు ఉంటుంది. అతని ద్వారా డిఫెండ్ చేయించుకునే హక్కు నాకు ఉంటుంది. అంటే నా దగ్గర నిజంగా డబ్బులు లేవనుకోండి, ఒక లాయర్ని అపాయింట్ చేసుకునే డబ్బులు లేవనుకోండి, ఈ రైట్ వల్ల ప్రభుత్వమే ఫ్రీగా ఒక లాయర్ ఇస్తుంది.
అర్థమైందా? రైట్ టు కన్సల్ట్ అండ్ బీ డిఫెండెడ్ బై లీగల్ ప్రాక్టీషనర్. నేను పేదవాడిని, నేను డిఫెండ్ చేసుకోలేను, అప్పుడు ప్రభుత్వమే ఒక డిఫెన్స్ లాయర్ని అపాయింట్ చేస్తుంది నీ తరపున. ఫ్రీగా లీగల్ ఎయిడ్ పొందే అవకాశం మనకు ఉంది. మూడోది చూడండి, అరెస్ట్ చేసిన 24 గంటల లోపు విత్ ఇన్ 24 అవర్స్ కోర్టు ముందు ప్రొడ్యూస్ చెయ్యబడాలి. ఎందుకంటే జైల్లో పెట్టేసి చిత్రహింసలు పెట్టే అవకాశం ఉంటుంది కదా, ఇష్టం వచ్చినట్టు జైల్లో పెట్టడానికి పోలీసులకు అధికారం లేదు. అరెస్ట్ చేసిన తర్వాత 24 గంటల్లోపు అతన్ని మ్యాజిస్ట్రేట్ ముందు ఉంచాలి. అయితే ఈ 24 గంటల్లో ఏవి ఇంక్లూడ్ అవ్వవు? హాలిడేస్. సాటర్డే నైట్ అరెస్ట్ చేశారు అనుకోండి, సండేని కౌంట్ చేయరు. మళ్ళీ ఎప్పుడు మండే నైట్ లోపు ప్రొడ్యూస్ చేయాలి, సండేని కౌంట్ చేయాలి. ఎందుకంటే సండే ఈజ్ ఏ హాలిడే. పోలీసులు కూడా తెలివిగా ఇలాంటి పనులు చేస్తారు. పబ్లిక్ హాలిడేస్ వచ్చినప్పుడు దాని ముందు అరెస్ట్ చేస్తారు. హాలిడేస్ అనేవి ఇందులో కౌంట్ చేయరు 24 గంటల్లో. అలాగే టైం టేకెన్, పోలీస్ అతని ప్రదేశం నుంచి జ్యుడిషియరీకి తీసుకెళ్ళడానికి 1 గంట పట్టింది అనుకోండి, ఆ టైం కూడా కౌంట్ చేయరు. వేరే ప్రాంతం నుంచి వచ్చారనుకోండి, 1 డే ట్రావెలింగ్ లో పోయింది అనుకోండి, ఆ టైం కూడా కౌంట్ చేయరు. ఓన్లీ పోలీస్ స్టేషన్ నుండి జ్యుడిషియరీకి, అర్థమైందా? ఈ ట్రావెలింగ్ టైం కూడా కౌంట్ చేయరు, హాలిడేస్ ని కౌంట్ చేయరు. వీటిని చేయకుండా చెప్తారనమాట. 24 గంటల్లో ప్రొడ్యూస్ చేయాలి. తర్వాత 24 గంటల తర్వాత అతన్ని రిలీజ్ చేసేయాలి, అన్లెస్ జుడిషియరీ ఆర్డర్స్ ఫర్దర్ డిటెన్షన్. జుడిషియరీ ఫర్దర్ డిటెన్షన్ ని ఆర్డర్ చేస్తే తప్పితే అతను రిలీజ్ చేసేది. జుడిషియరీ ఏం చెప్పింది? ఇంకొక 14 రోజులు పోలీస్ కస్టడీకి, జ్యుడిషియల్ రిమాండ్ కి ఆదేశిస్తున్నా ఉన్నారు అనుకోండి, ఇంకో 14 రోజులు పోలీస్ కస్టడీలో ఉంచవచ్చు. జుడిషియరీ చెప్తే, లేదు అంటే రిలీజ్ చేసేయాలి. సో ఈ 4 సేఫ్ గార్డ్స్ ని ప్యూనిటివ్ డిటెన్షన్ లో భాగంగా రాజ్యాంగం కల్పిస్తుంది ఆర్టికల్ 22లో భాగంగా. ఫస్ట్ ఏంటి, గ్రౌండ్స్ ఆఫ్ అరెస్ట్ చెప్పాలి, ఎందుకు నన్ను అరెస్ట్ చేస్తున్నారో చెప్పి అరెస్ట్ చేయాలి. రెండోది, అతను ఒక లాయర్ని సంప్రదించి అతని ద్వారా డిఫెండ్ చేసుకునే అవకాశాన్ని కల్పించాలి. ఒకవేళ ఆ అవకాశం అతనికి లేకపోతే ఒక ఫ్రీ లాయర్ని మీరే ఇవ్వాలి. తర్వాత 24 అవర్స్ లోపు కోర్టు ముందు ప్రవేశపెట్టాలి. 24 అవర్స్ తర్వాత ఒకవేళ జ్యుడిషియరీ రిమాండ్కి ఆదేశిస్తే తీసుకెళ్లొచ్చు, లేకపోతే రిలీజ్ చేసేయాలి. 24 అవర్స్ తర్వాత కేసు ఏమీ లేదు, కొట్టేసింది అనుకోండి, మళ్ళీ పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళడానికి లేదు. These are the 4 safeguards being provided to people. ఇది ఎవరికి ప్రొవైడ్ చేస్తారు? ఇవి పర్సన్స్ కి. మీకు లాస్ట్ టైం చెప్పాను, పర్సన్ అంటే ఎవరు సురేఖ? హూ ఈజ్ ఏ పర్సన్? సిటిజన్ అండ్ ఏలియన్స్. బోత్ సిటిజన్స్ అండ్ ఏలియన్స్. అంటే ఫారినర్స్, ఫారిన్ సిటిజన్స్ కి, ఇండియన్ సిటిజన్స్ కి కూడా వర్తిస్తుంది. సిటిజన్ అని రాశారు అనుకోండి ఆర్టికల్లో, దట్ మీన్స్ ఇట్ ఈస్ అప్లికబుల్ ఓన్లీ ఫర్ ఇండియన్ సిటిజన్స్. భారతదేశ పౌరులకు మాత్రమే ఉంటుంది, కానీ విదేశీ పౌరులకి ఉండదు. ఈ పదాలు చాలా ఇంపార్టెంట్. పర్సన్ అంటే ఫర్ బోత్ సిటిజన్ అండ్ ఏలియన్. సిటిజన్ అంటే ఓన్లీ సిటిజన్, ఏలియన్ కి కాదు. ఏలియన్ అంటే విదేశీయుడు అని అర్థం, గ్రహాంతరవాసి అని కాదు. ఇస్ ఇట్ క్లియర్? ప్రివెంటివ్ డిటెన్షన్ ఈజ్ అ వైడర్ కాన్సెప్ట్. ఎక్కువ లాస్, చట్టాలు అన్నీ ఉంటాయి, దాని రూల్స్ కూడా ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు స్టార్ట్ చేసినా ఫినిష్ అవ్వదు. సో నెక్స్ట్ క్లాస్ లో మీకు ప్రివెంటివ్ డిటెన్షన్ చెప్తాను. తర్వాత కల్చరల్ అండ్ ఎడ్యుకేషనల్ రైట్స్, మిగిలినవన్నీ చిన్నవే. రిట్స్ మళ్ళీ టైం పడతాయి. రిట్స్ చాలా ఇంపార్టెంట్. ఇకపై వచ్చే వాటిల్లో ఇంపార్టెంట్ ఏంటంటే రిట్స్. రైట్ టు ఈక్వాలిటీ ఇంపార్టెంట్, ఫస్ట్ కవర్ చేస్తాం. ఫ్రీడమ్ రైట్స్ అన్ని ఇంపార్టెంట్, ఇప్పుడు అవుతున్నాయి ఇవి ఇంపార్టెంట్. వీటి తర్వాత ఇంపార్టెంట్ ఏంటంటే రిట్స్. రిట్స్ చాలా, మ్యాండమస్, హెబియస్ కార్పస్, కో వారెంటో, ఇవన్నీ చాలా చాలా ఇంపార్టెంట్. చాలా డీటెయిల్డ్ గా చెప్తాను. ఐ గివ్ యూ మల్టిపుల్ ఎగ్జాంపుల్స్ ఫర్ యూ టు అసిమిలేట్ అండ్ అండర్స్టాండ్. కెన్ ఐ క్లోజ్ ద సెషన్? సార్ యా సార్, ఇప్పుడు చెప్పిన ఆర్టికల్స్ అన్నిట్లోకి ప్రిలిమినరీలో క్వశ్చన్ ఏ విధంగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు సార్? ప్రిలిమినరీలో ఎలా ఇవ్వచ్చు అంటే, ఇప్పుడు చూడు, ద రైట్ టు లైఫ్ యాజ్ ఎన్ష్రైన్డ్ ఇన్ ద కాన్స్టిట్యూషన్ అని చెప్పి ఇచ్చేస్తాడు పైన. కింద ఆప్షన్స్ లో ఈజ్ అబ్సల్యూట్, ఇంక్లూడ్స్ ఓన్లీ బాడీలీ ఆస్పెక్ట్స్, సి ఎలా రాయొచ్చు? అర్థమైందా? 1 and 2, 1, 2 and 3 ఇలా పెట్టాల్సి వస్తుంది. అందుకే నీకు ప్రతి కాన్సెప్ట్ కూడా ఇంపార్టెంట్. అది అబ్సల్యూట్ కాదు అని నీకు తెలియాలి. కాబట్టి ఇది అబ్సల్యూట్ అంటే ఆప్షన్ తప్పవుతుంది. ఓన్లీ బాడీలీ ఆస్పెక్ట్స్ నే టచ్ చేస్తుంది అంటే, ఫిజికల్ ఎగ్జిస్టెన్స్ మాత్రమే ఆ లైఫ్ ఇస్తుంది అంటే, అది గోపాలన్ కేసులో చెప్పింది. మేనకా గాంధీ కేసులో మార్చారు కదా.
అంటే హ్యూమన్ డిగ్నిటీ, రైట్ టు లివ్ విత్ హ్యూమన్ డిగ్నిటీ అనే ఆస్పెక్ట్ ని కూడా యాడ్ చేశారు. తర్వాత సి రైట్ టు మ్యారీ మల్టిపుల్ పీపుల్ అని రాశాడు, అది కూడా ఈజ్ ఇంక్లూడెడ్ ఇన్ రైట్ టు లైఫ్ అంటారు. అది ఎక్కడ చెప్పలేదు కదా, సో అది కాదు. ఓకే, రైట్ టు పొల్యూషన్ ఫ్రీ ఎన్వైరన్మెంట్ అని చెప్పి రాశారు, అవును అది చెప్పారు కాబట్టి ఎస్. యాక్చువల్ గా మనకి క్లోజ్ టు 18, 19 ఉంటాయి, 20, 35 ఉన్నాయి రైట్ టు లైఫ్ లో భాగంగా. అది మీకు స్క్రీన్ షాట్ పెడతాం, 35 ఉన్నాయి. ఈ 35లో ఏది పెట్టినా రైట్ టు లైఫ్ కింద వస్తుంది. ఈ 35లో ఒక 4 ఇవ్వచ్చు, ఒక్కటి మాత్రమే ఇందులో లేనిది ఇవ్వచ్చు. ఆ ఒక్కటి కాదు, అదే 1, 2 and 3, 3 and 4, 4 ఓన్లీ, ఇలా ఇస్తాడు ఆప్షన్స్. ఆప్షన్స్ ద్వారా మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేస్తారు. సింపుల్ గా ఒక కాన్సెప్ట్ పెడితే మీరు పెట్టేస్తారు. అలా అడగకుండా ఏం చేస్తారంటే దానికి సంబంధించిన అన్ని కాన్సెప్ట్స్ ని టచ్ చేసేలాగా బిట్స్ తయారవుతాయి. ఫండమెంటల్ రైట్స్ చాప్టర్ అవ్వగానే యూ విల్ హ్యావ్ హ్యూజ్ క్విజ్ ఆన్ దిస్. క్లోజ్ టు 100+ క్వశ్చన్స్ పెడతాను నేను, క్లోజ్ టు 100+ క్వశ్చన్స్ పెడతాను. సో దీనికి నోట్స్ ఏం చేస్తానంటే ఐ విల్ సీ, అంటే లక్ష్మీకాంత్ బుక్ లో ఉన్న డీటెయిల్స్ సరిపోతాయి అనిపిస్తే యాజ్ ఇట్ ఈస్ గా మీకు స్క్రీన్ షాట్స్ ఒక పీడిఎఫ్ లాగా పెట్టి ఇచ్చేస్తాను, నోట్ చేసేసుకోండి. అంతకంటే నేను ఏమైనా అడిషనల్ గా యాడ్ చేస్తానంటే నేను నెక్స్ట్ క్లాస్ లో డిక్టేట్ చేస్తాను. ఓకే, పెద్దగా అడిషనల్ ఇన్ఫర్మేషన్ నేను యాడ్ చేయట్లేదు అనుకున్నప్పుడు మీకు టైం సేవ్ అవుతుంది. అది మీకు వీడియోకి అటాచ్ చేస్తాను. మీకు యాప్ లో వీడియో ఎలాగో పెడతాను, వీడియోలో పీడిఎఫ్ అటాచ్ చేసుకునే ఆప్షన్ ఉంటుంది, పెడతాను. సో కొన్ని సందర్భాల్లో దట్ ఈస్ వి విల్ సేవ్ టైం. కొన్నిసార్లు ఏంటంటే బుక్స్ లో ఉన్నవి సరిపోదు ఇన్ఫర్మేషన్, అలాంటప్పుడు నేను నోట్స్ చెప్తాను. ఇస్ దట్ ఫైన్? ఇప్పుడు ఈ కాన్సెప్ట్స్ చూడండి, ఇవి నేను చెప్తాను. ఈ డ్యూ ప్రాసెస్ వల్ల ఇవన్నీ ఇంత డీటెయిల్ గా లక్ష్మీకాంత్ బుక్ లో ఉండవు, ఇది ఉండవు. మీరు ఉండని వాటికి మీరు ఏం దెబ్బైపోతారు. మీరు ఓన్లీ బుక్ రాసేసుకోండి అంటే ఏమవుతుంది, దెబ్బైపోతారు. పీడిఎఫ్ ఇచ్చేయండి, ఇప్పుడు నేను కూర్చొని దీని వర్డ్ డాక్యుమెంట్ చేసి దీన్ని పీడిఎఫ్ చేసి మరి నేను క్లాసులు చెప్పొద్దా, అది వేస్ట్ ఆఫ్ టైం. ఎవరికో ఇచ్చినా వాళ్ళు చేయలేదు, ఇది నా మైండ్ లో ఉన్నది, నేనే చెయ్యాలి, సో వేరే వాళ్ళు చేయలేరు. అందుకని సో నోట్స్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అయితే బుక్స్ లో లేని పోర్షన్స్ మాత్రం నోట్స్ ఇవ్వడం మొదలు పెడతాను. బుక్స్ లో ఉన్నది మీకు చెప్తాను, ఫాలో దిస్ అని. నేను ఆర్టికల్ మీకు పీడిఎఫ్ ఫార్మాట్ లోకి మార్చి మీకు పెడతాను, మీరు నోట్ చేసుకోండి. నోట్ చేయడం మాత్రం మానకండి, నెవర్ ఎవర్ స్కిప్ టేకింగ్ నోట్స్. ఇది ఈ ఒక్క రోజు కోసం కాదు, మీకు లైఫ్ లాంగ్ హెల్ప్ అవుతుంది. ఎగ్జామ్ ముందు ఫాస్ట్ గా రిఫర్ చేయాలంటే సగం ఆ బుక్ లో చూడడం, సగం వీడియోలో చూడడం, సగం పీడిఎఫ్ లో చూడడం తినేస్తుంది మీకు టైం. పీడిఎఫ్ ఇచ్చేస్తే టైం సేవ్ అయిపోతుంది అనుకుని ఎవరైనా అనుకుంటే అంతకంటే ఫూలిష్నెస్ లేదు. పీడిఎఫ్ ఉన్నా సరే మీరు అది యాజ్ గా మళ్ళీ మీరు నోట్స్ లో రాయాలి. నోట్స్ లో రాయకపోతే ఆ పీడిఎఫ్ ఉపయోగం లేదు. ఎగ్జామ్ ముందు ఆ పీడిఎఫ్ ఎక్కడ ఎత్తుతారు మీరు? ఓన్ నోట్స్ రాసుకోండి, దిస్ విల్ హెల్ప్ యూ. ఈ రోజుకి కూడా టాపర్స్ అందరూ ఓన్ గా నోట్స్ రాస్తున్న వాళ్ళే. టాపర్స్ నోట్స్ ని బయట అమ్ముతారు 3,000కి 4,000కి. ఎందుకు? ఓన్ నోట్స్. ప్రతి టాపర్ రాస్తున్నప్పుడు మనకేంటి ప్రాబ్లం రాయడానికి? ఒక టాపర్ దాన్ని టైం వేస్ట్ అవ్వట్లేదని భావిస్తున్నాడు, మనం టైం వేస్ట్ అని ఎలా భావిస్తాం? భావించకూడదు. ఇట్ కుడ్ బి త్రూ పీడిఎఫ్ ఆర్ ఫ్రమ్ ఎ బుక్ ఆర్ ఫ్రమ్ ఎ టీచర్స్ వాయిస్. నోట్స్ అనేది ఉండాలి, ఉంటేనే మీకు ఎగ్జామ్ ముందు ఫాస్ట్ రెఫరెన్స్ హెల్ప్ అవుతుంది. అండ్ మీరు ఎప్పుడైనా కొత్త విషయాలు యాడ్ చేయాలన్నా అక్కడ యాడ్ చేసుకోవచ్చు. టేక్ కేర్, బాయ్. Thank you.